వామన రూప మహేశ్వర పుత్ర విఘ్న వినాయక పాద నమస్తే. గజాననం బోధగనాది సేవితం కపిత్తా జంబోపరసార భక్షితాం ఉమాసుతం శోక వినాశ కారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. అందరు చేతులు జోడించి నమస్కారం చేయండి. తొండమునేక దంతమును తోరపు బొజ్జయు వామహస్తమును మెండుగం రోజు గజ్జలును మెల్లని చూపుల మందహాసమున్ కొండొక గొజ్జ రూపమున కోరిన విద్యలకెల్లను జై ఉండడి పార్వతి తనయవోయి గణాధిప నీకు మృక్యదన్ తొలుతన విఘ్నమస్సు మనచు దూర్జటి నందన నీకు మృక్యదన్ ఫలితము సేయుమయ్య నేను ప్రార్థన చేసదనేక దంతన వలపటి చేతి గంటమున వాకుననెప్పుడు పాయకుండుమే తలపున నిన్ను వేడదను దైవగణాధిప లోకనాయక తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని తలచిన పనిగా తలచితి హే రంభుని తలచితి నా విఘ్నముతో తొలగుట కొరకున్ అటుకులు కొబ్బరి పలుకులు చెటి బెల్లము నాను ప్రోలు చెరుకు రసంభునన్ నిటలాక్షు సుగృత పటు తరంబ విందు చేతు ప్రార్థింపమదిన్. జయ బుల విఘ్నేశ్వర మహారాజ్ కి జయ బుల గజానన మహారాజ్ కి. మన ప్రెసిడెంట్ సెక్రటరీ ఉన్నారా? వంశీ దంపతుల ముందు రండి. ఇప్పుడు కమిటీ మెంబర్స్ మీరు అక్షంతలు ఇచ్చిన వాళ్ళు అందరూ కూడా అక్షంతలు వేయండి కదా. మీరు అక్షంతలు వేయండి. కలిసి మీద ఓం శ్రీ మహాకలశ గణపతిభ్యో నమః. ఓం శ్రీ మహాకలశ గణపతిభ్యో నమః. సుమగస్సేకదంతస్యాం కపిలో గజగన్నికాలంబోదరస్యా విఘ్నో విఘ్నరాజగణాధిపః ధూమకేతుగణాదక్షో పాలచంద్ర గజానన హేరంభస్కంద పూర్వజః షోడశయాతానే పటే శృణుయాదిపే విద్యారంభ వివాహే చ ప్రవేశే నిత్యమేతదః సంగ్రామ సర్వకార్యేషు విఘ్నస్య న జాయతే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతమే అభిసత్యార్థం సిద్ధ్యర్థం పూజితో యసురైరేభి సర్వ విఘ్నేచదే. తస్మై శ్రీ మహాగణపతయే నమః. మీరు దంపతులు ఉన్నోళ్ళు కమిటీ మెంబర్లు దంపతులు ఉన్నోళ్ళు రండి. సురేష్ హలో చెప్పండి. ఇక్కడ మండపం లోపల ఇదే ఈరోజు కిట్టు రాము శ్రీహర్ అన్న లేదు వాళ్ళ లైవ్ స్ట్రీమింగ్ మీ ఆఫీస్ వాళ్ళకి పంపించాను. ఓకే చూస్తున్నావా? ఓకే పట్టించుకోరు ఏం కాదు. అది స్టార్టింగ్ కొంతసేపు ప్లే అవ్వలేదు. రెస్పాండ్ అయితే మనమే భాస్కర్ వంశన్న నేను కిట్టు పూజలోనే ఉన్నాడు.
ఓం శ్రీ మహాకలశ గణపతిభ్యో లేచి నిలబడండి. ఇప్పుడు కంకణం కట్టుకుని అక్షంతలు తీసుకుని నిలబడండి. ఓం శ్రీ మహాగణపతిభ్యో మంచ దీర్ఘం దీర్ఘమాయుః. ఓం నమో గణపతే శ్వేతార్క గణపతే శ్వేతార్కమూల నివాసాయ వాసుదేవ ప్రియాయ దక్ష ప్రజాపతి రక్షకాయ సూర్యవరదాయ కుమార గురవే సురాసుర వందితాయ సర్వభూషణాయ శశాంక శేఖరాయ సర్వమాలాలంకృత దేహాయ ధర్మధ్వజాయ ధర్మరక్షకాయ త్రాహే త్రాహే దేహే దేహే అవతరాతరాగం గణపతయే వక్రతుండా గణపతయే సర్వపురుషా వశంకర సర్వదృష్టా మృగ వశంకర వశేకర వశేకరో సర్వదోషాన్ బందే బంధ సర్వవ్యాధే నింకృత నింకృతయ సర్వవిషాని సంహార సంహార సర్వదారిద్ర మోచయ మోచయ సర్వశత్రునుచ్చాటయోచటాయ సర్వసిద్ధి కురు కురు సర్వకార్యాణి సాధయ సాధయ గాం గేం గౌం గైం గాం గహాపడ స్వాహ. శ్రీ మహాగణపతే నమః. మీరు ఇక్కడ కలశం మీద పసుపు గణపతి మీద వేయండి. అత శ్రీ మహాగణపతే నమః. ఛార్జింగ్ ఉందా? లైవ్ వస్తుందా? వస్తుంది. ఎట్లా షేర్ చేస్తారా? గ్రూప్లో షేర్ చేశారు కదా, ఈవెంట్ దాంట్లో షేర్ చేశారు, ఫెస్టివల్ షేర్ చేశారు. అరే ఇదేంది అయిపోయింది. కావాలి. ఓం దీపం జ్యోతిపరం జ్యోతిషే నమః. స్వప్రకాశమయా దీపం దీపం పరమాత్మనే నమః. త్రాహి మాం నరకా దీర్ఘజ్యోతే నమోస్తుతే దీపారాధనం కృత్వా. మీ దగ్గర కలశము పెట్టుకున్నారు కదా, అక్షంతలు పసుపు కుంగలున్నాయా? ఆచమనం చేసుకోవడమా? చేతిలో నీళ్లు పోసుకొని ఆచమనం చేసుకోండి. ఇది లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. నేను దీనికి ఛార్జర్ అయితే ఆచమనం చేసుకోండి. చేతిలో నీళ్లు పోసుకొని ఒకసారి కింద పోసేసి 3 సార్లు తాగండి. ఓం ఆచమ్యాః. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. అందరూ కూడా తీసుకోండి. అమ్మ నిదానంగా కూర్చోండి అమ్మా, హడావుడి పడకండి. ఈ రోజు ప్రస్తుత రోజు కదా, కొద్దిగా సెట్ చేసుకుంటే టైం అవుతుంది. ఈ రోజు పూజా కార్యక్రమం తర్వాత కథ వినాలి అందరూ కూడా. ఈ రోజు వినాయకుడు పూజ ఎందుకు చేసుకుంటాము, వినాయకుడు వృత్తాంతం ఏమిటిది, వినాయకుడికి ఆధిపత్యం ఏమిటి, వినాయకుడు ఏ పూజ చేసినా వినాయకుడి పూజ ఎందుకు చేయాలి, ఆ కథ అనేది కూడా చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా వినండి. విన్న తర్వాత మీరు అందరూ కూడా స్వామి దగ్గరికి వచ్చేసి స్వామివారి దగ్గర అక్షంతలు వేసి తీర్థ ప్రసాదాలు తీసుకొని ఆ అక్షంతలు మీ శిరస్సు పైన వేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా వినండి. ఓం శ్రీ మహాగణపతే నమః. ఆచమ్యః. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. గోవిందాయ నమః. ఇట్లా ఈ 3 వేలు పట్టి ప్రాణాయామం పట్టుకోండి. ఇట్లా మధ్యలో ఈ 3 వేలు పట్టి ప్రాణాయామం ముఖ దగ్గర పట్టుకోండి. ప్రాణాయామము ఓం ఓం జన ఓం దవ ఓం సత్యం ఓం తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిర్వసో బ్రహ్మ పూర్వవస్వరో
తీయండి, మమ అనండి. అక్షంతలు పట్టుకోండి. అక్షంతలు తీసుకోండి. ఓం అయం ముహూర్తో సుముహూర్తో సోహం శివ శివ శంభోరాజ్ఞామాది మహేశ్వరాం ద్వితీయాయం వరాహ వైవస్వధా మన్మంతరకలేగే ప్రథమ పాదే జంభోద్వీపే వర్తవర్షే వర్తకండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణ గోదావర్యోర్మధ్యదేశే వ్యవహారిక చాంద్రమానేన స్వసేశ్రే విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతో భాద్రపద మాసే శుక్లపక్షే చౌతిమ్యానాం వాసరే వాసరే శుభవాసరే శుభ నక్షత్రే శుభకరణే శుభయోగే ఏవంగనా విశేషణ విశిష్టయాం శుభతితో ఇతే శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవే గంధశల గోత్రోద్వస్యాం ఇంటి పేరు వీరమల్లి వంశోద్వస్యాం జనార్దన్ నామధేయస్యాం ధర్మపత్యాం స్వరూపా నామధేయస్యాం పుత్రస్యాం నవీన్ కుమార్ నామధేయస్యాం శార్వాణ నామధేయస్యాం పుత్రికా శ్రీవర్షి నామధేయస్యాం అయాంశ నామధేయస్యాం సహ కుటుంబానాం నాభిల్ల గోత్రోద్వస్యాం నూనె వంశోద్వస్యాం ప్రసన్నాంజనేయ నామధేయస్యాం వెంకట సుజాత నామధేయస్యాం రామో నామధేయస్యాం స్పందన నామధేయస్యాం మాన్విత నామధేయస్యాం సహ కుటుంబానాం రేచర్ల గోత్రోద్వస్యాం యాగట్టి వంశోద్వస్యాం యాలగడ్డ శ్రీహర నామధేయస్యాం ఆశా నామధేయస్యాం ముకుంద అద్వైత నామధేయస్యాం మాతృత లక్ష్మీ నామధేయస్యాం సహ కుటుంబానాం గంగ గోత్రోద్వస్యాం గలగట్ల వంశోద్వస్యాం చైతన్య కృష్ణ నామధేయస్యాం హారికా నామధేయస్యాం క్షేత్రికా నామధేయస్యాం లక్ష్మీ కుమార్ నామధేయస్యాం సహ కుటుంబానాం. మీరందరూ కూడా అనండి. అమ్మ మీరు కూర్చున్న వాళ్ళు అందరూ కూడా అనుకోండి. మీ గోత్రము, ఇంటి పేరు, మీ వారి పేరు, పిల్లల పేరు చెప్పుకోండి. మగవాళ్ళు మీ భార్య పేరు, మీ పిల్లల పేరు మీరు కూడా చెప్పుకోండి. గోత్రం, ఇంటి పేరు చెప్పండి. అందరూ కూడా అనండి. మామా, మీరు కూడా అనండి. మామా క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థం మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం పరమేశ్వర అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి పూజంచ ప్రారంభ. మీరు ఒకసారి అందరూ కూడా స్వామిని చూసి నమస్కారం చేయండి అమ్మా. ఎదురుగా ఉన్న వాళ్ళు పక్క జరగండి, వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళకి కనిపించేటట్టు ఉంటది. ఓం నమో విఘ్నరాజాయ సర్వసౌఖ్య ప్రదాయినే దుష్ట దరిద్ర వినాశాయ పరాయ పరమాత్మనే లంబోదరం మహావీరం నాగయజ్ఞోపశోభితాం అర్ధచంద్రధరం దేవం విఘ్న విరోహ వినాశనం. ఓం హ్రం హ్రీం హ్రం హం హే రంబాయ నమో నమః. ఓం హ్రం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రా హే రంబాయ నమో నమః. సర్వసిద్ధి ప్రదోషితం సిద్ధి బుద్ధి ప్రదోపవః చింతితాత ప్రదసం సతక మోదిక ప్రియ సింధూరావరణసా పూజితో వరదాయకః. ఇదం గణపతే స్తోత్రం యా పఠేత్ భక్తిమాన్ నరః తస్య దేహాంచ గేయాంచ స్వయం లక్ష్మీ నరముచ్యతే. జయ బలో మహాలక్ష్మి గణపతి మహారాజ్ కి. గణపతి పూజ చేసినట్లయితే గణపతి ఒక్కటే కాకుండా సిద్ధి గణపతి, బుద్ధి గణపతి, లక్ష్మీ గణపతి అంటే లక్ష్మీ అంశంలో ఉన్నటువంటి అమ్మవారు సరస్వతి కూడా కరుణిస్తుంది, లక్ష్మీదేవి కూడా కరుణిస్తుంది. విద్యాబుద్ధులు, వ్యాపారాలు అనుకూలంగా కూడా చేయడం జరుగుతూ ఉంటుంటది. కాబట్టి అందరూ కూడా స్వామిని చూడండి. జయ బలో గణేష్ మహారాజ్ కి, జయ బలో గజాన్ మహారాజ్ కి. ఎవరైనా ఏదైనా సంకటాలు అంటే ఇబ్బందులు ఉన్నట్లయితే తొలగిపోవడం గురించి ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా చూసి నమస్కారం చేసుకోండి. మీ యొక్క సంకటాలు, దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఓం ప్రణమ్య సరసా దేవం గౌరే పుత్ర వినాయక భక్తవాసేశ్వర నిత్యం ఆయు కామార్థ సిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణ పింగాక్షం గణభక్తం చతుర్థకం
తృతీయం కృష్ణపింగాక్షం గజభక్తం చతుర్థకం లంబోదరం పంచమం షష్టమం వికటమేవ చ సప్తమం విఘ్నరాజాం చ ధూమ్రవర్ణం తదాష్టమం నవమం పాలచంద్రం చ దశమం నమతే ద్వాదశంతు గజానన ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యపఠే నరః నచా విజ్ఞాపయం తస్య సర్వసిద్ధేకరం ప్రభో విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం జపేత్ గణపతే స్తోత్రం షడ్భిర్మాసై ఫలం లభేతః సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్రయ సంశయాః అష్టభ్యో బ్రాహ్మణేభ్యో సులిఖిత్వాయ సమర్పయేతు తస్య విద్యా భవే సర్వ గణేశస్య ప్రసాదతః జయ బలో సంకట గణపతి మహారాజ్ కి అతా శ్రీ మహాగణపతే నమః. మీ దగ్గర నీళ్ళ చెంబు ఉంది కదా, దాంట్లో పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని ఆ నీళ్లు కలుషం మీద చల్లండి. ఓం కలిశేషమగే ఇలా చేపెట్టండి, కలుషం మీద చేపెట్టండి. ఓం కలిశేషమగే రుద్రగండే, ఆడవాళ్ళు ముందు పెట్టాలి, మగవాళ్ళు చేపెట్టాలి. ముందు పెట్టాలి. కలిశేషమగే రుద్రగండే విశ్వ సమాసదః మూలే తత్రాం సదో బ్రహ్మ మధ్యే మాతృనాదివః వృక్షౌ సాగరే సప్తదేవా వసుంధర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో తరుణవాః అంగై సహిత సర్వేష కలిశాంతు సమస్ృతాం అత్ర గాయత్రి సాదృశాంతి కర్తనాయాంతు దురితాక్ష్యః కారాగ గంగే చ కృష్ణ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలే సన్నిధిం కురు. ఓం 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 త్రివార మంత్రస్య పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవానాం సంప్రోక్ష. ఆ నీళ్లు తీసుకొని కలశం మీద చల్లి మీ నెత్తి మీకెళ్ళి చల్లుకోండి. దేవానాం సంప్రోక్ష ఆత్మానం సంప్రోక్ష. ఓం శ్రీ మహాగం గణపతయే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఆత్మానం సంప్రోక్షం చ కృత్వా. ఓం శ్రీ మహాగణపతే నమో నమః. జగృతం చ దీర్ఘం దీర్ఘమాయుష్షుభం. చిన్న ఆత్మానం సంప్రోక్షం చ కృత్వా. ఓం శ్రీ మహాగణపతే నమో నమః. జగృతం చ దీర్ఘమాయుష్షుభం చ కృత్వా. ఇప్పుడు ఆ కలశం మీద పసుపు కుంకుమలు వేయండి. సీరియస్ ఉన్నారు జర స్మైల్ తో ఇట్లా నువ్వు రాలే కదా, అందుకని ఇక్కడ పడేద్దా పడేద్దా రా. అరే ఆ పసుపు కుంకుమలు కలశం మీద వేయండి. ఓం అక్కడికి వినిపిస్తుంది. మరి ఇక్కడ అడ్డంగా పెడితే ఎట్లా? మరి ఎట్లా పెడతారు? పైన డ్రోన్ పెట్టాలా ఏంది? ఉన్న టెక్నాలజీలో ఏదో ఒకటి పెడుతున్నారు. కానీ బాగా అనిపిస్తుంది డెకరేషన్. లైవ్ లైవ్ అంటే ఇట్లా ఇట్లా తిప్పుతూ ఊరికి పంపిస్తావా? అయ్యో వీరు కనిపించారంట. లైవ్ ఇట్లా తిప్పు ఒకసారి. ఇట్లా ఒకసారి మేడం అదా శ్రీ మహాగణపతే నమః. ఆ పసుపు కుంకుమలు పసుపు గణపతి మీద నీళ్ళు చల్లి పసుపు కుంకుమలు వేయండి. ఇట్లా పట్టుకోవచ్చు కెమెరా స్టాండింగ్. వీళ్ళు కనిపించట్లేదంట, అందుకే ఒక్కసారి. ఓం గంగాయ సర్వదేవతై స్నాన కృష్ణ భగవాన్ మాపత్ర నమోస్తుతే శుద్ధోదక స్నాన సమర్పయామి. ఓం గౌరీ పుత్ర నమస్తే సో శంకర ప్రేనందన గురుణ మార్గమయా దత్తం గంధ పుష్పాక్షదయార్ఘ్యం సమర్పయామి. గజవృత్తం నమస్తే సో సర్వాభీష ప్రదాయక భక్త్యాపాద్యం మయా దత్తం గురుణ జనదానద పాద్యం సమర్పయామి. అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ ప్రభోజతః గృహానాచమనం దేవం ద్రవ్యం దత్తా మయా ప్రభో ఆచమన్యం సమర్పయామి. అతః ఓం శ్రీ వరసతి విఘ్నేశ్వర స్వామినే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానాంతరం వస్త్రం సమర్పయామి. పంపించగా ఛానల్. ఓం శ్రీ మహా వస్త్రం సమర్పయామి. గంధవస్త్రం సమర్పయామి. స్వర్ణపట్టు అందరికీ వచ్చింది. వస్త్రానంతరం అక్షరాం సమర్పయామి. సర్ప్రైజ్లు అట్లనే ఉంటాయి. ఏడు దాంగు
ఏడుంది కానీ ఛార్జింగ్ ఇప్పుడు పెట్టి అది చేస్తే- ఇప్పుడు అది చేస్తే అది పోతుందేమో అని. ఏముండదు, యూఎస్బి పెట్టు. ఆడ యూఎస్బికి ఉంది కదా, కానీ ఆడ పైన పెడితే మజా వస్తుంది ఆ సెంటర్లో. ఓం శ్రీ మహాగణపతిభ్యో నమః. శ్రీ మహాగణపతిభ్యో నమః. కూర్చో. ఓం శ్రీ మహాగణపతిభ్యో నమః. కస్తూరిభ్యో నమః. యజ్ఞసూత్రం చ దేతా బ్రహ్మసూత్రం చ కాంచనోత్తరీకం గురుణాం దేవభక్తానామిష్టదాయకాం యజ్ఞోక్తం సమర్పయామి. కస్తూరి కుంకుమ విలేపనం సమర్పయామంజోరుత్వః. ఓం శ్రీ మహావరసిద్ధి విఘ్నేశ్వర స్వామినే నమః. కుంకుమ విలేపనం చ సమర్పయామి. పుష్పై పూజయామి. పుష్పమాలాలంకృతాం సమర్పయామి. ఒక పూ తీసుకొని ఆ స్వామి దగ్గర పోయి పసుపు గణపతి దగ్గర పెట్టండి. కాడ తీసేసి ఆటలో పెట్టుకో, ఇస్తారాట్లో పెట్టుకో. గణపతి పసుపుతో స్పీకర్స్కి ఒక 4 వస్తారు ఈడ. బయట పెట్టుకుంటే కూర్చోడానికి ఇబ్బంది అవుతుంది. అక్షతాన్ దౌలాన్ దివ్యాన్ జాలయాతన్ ఢోలాన్ శుభాన్ గృహణాపశంభపుత్రాన్ నమోసదే అక్షతాం సమర్పయాం సుగంధాని పుష్పాన్ జాతికుందమగానిజః ఏకశపుత్రాన్ సంగృహాన్ నమోసదే అథాంగ పూజః. ఓం అక్షంతలు పట్టుకోండి. చిన్న అక్షంతలు పట్టుకోండి. ఓం శ్రీ మహాగణపతే నమః. అథాంగ పూజః. ఓం గణేశాయ నమః. పాదం పూజయామి. ఓం ఏకదంతాయ నమః. గుల్భౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. జానేన పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. జంఘే పూజయామి. ఓం అగవాహనాయ నమః. ఊరుం పూజయామి. ఓం హిరంబాయ నమః. కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః. నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః. హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం స్కందగజాయ నమః. స్కందం పూజయామి. ఓం పాశాస్తాయ నమః. హస్తం పూజయామి. ఓం గజవృత్తాయ నమః. లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. శిరస్సు పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. సర్వాంగ పూజాయాం సమర్పయామి. మీరు దూరం ఉన్న వాళ్ళు అక్కడ ఒకరు పాస్ చేయండి. ఒకరికి అందరూ ఒక్కొక్కరికి ఇవ్వండి. అక్కడ నుంచి శ్రేష్ఠ ఎక్కడో పడితే. ఓం శ్రీ మహాగణపతే నమః. పాదం పూజయామి. ఏకదంతానం గుల్భౌ పూజయామి. శూర్పకర్ణాన తొండం పూజయామి. శిరస్సు పూజయామి. నేత్రం పూజయామి. అదాభ్యోన్మంజోరుత్వః. అతః నవగ్రహమంటపారాధనం జగురుత్వః. గంధం పసుపు అక్షంతలు కూలట్టేసి. ఓం సూర్య హర్ష సంప్రాప్తే సూర్య పూజం జగార్తో సూర్య ధ్యానం ప్రవక్ష్యామి. ఆత్మలో పశ్యాంతమే
వేది మధ్యే లలితా కమలే కర్ణికాయం రాత్రే గోత్రే బధర్మసోదః కాళింగాకే విషజనక ప్రాగ్మా పద్మాసన పద్మౌర్పద్భ్యతే సప్తతరంగవాపః దివాకరో లోకోపౌకరిటే జపాక్సుం కాశ్యపే మహాతుతే తమోజే పావఘ్యం రథోస్ దివాకరం సూర్యగ్రహం రక్తవర్ణం రక్తగంధం రక్తపుష్పం రక్తమాల్యాం భరధరం రక్తేతరా తుజపతాకాభిశోభితం దివ్యరథసమారుఢాం మేరుం ప్రదక్షిణానాం సాంగం సాయుధం సహనం సుశక్తి పత్నోత్న ప్రవారసతాం సూర్యగ్రస్యామధ్యేవత్తులాకారమండలే గోత్రదాన సూర్యకామావాయామి స్థాపయామి పూజయామి అదా చంద్రస్యాం చంద్రార్సదం తే చంద్రపూజం చకారేతో మీరండి కనెక్ట్ అయిందా? అది అవ్వదు ఇప్పుడు. ఓం చంద్రార్సదం రాతే చంద్రపూజం చకాతో చంద్రధ్యానం ప్రవక్ష్యామి. నేను షేర్ చేద్దామని ఆ లింక్ వేరే వాళ్ళకి. నేను షేర్ చేసుకున్నాను నార్మల్గా తీసుకొని షేర్ చేసుకుంటాను. అదే అందుకే ఫోన్ మాత్రం ఇక్కడే. ఫోన్ ఇక్కడనే ఉంటుంది, ఫోన్ ఏం తీసుకోవాలి. ఆ పూలు పెట్టిందండి నీళ్ళని పసుపు అక్షంతో పోలీసు నువ్వు ఇటు సైడ్ రాలమ్మా మెల్ల మెల్లగా. ఓం చంద్ర సంభ్రాతే చ సస్యాప్రదం చతురస్రపేటతే గిరా పూర్వాం కసభావః దండాక్షమాలా జలపాతం సింధాకదేశవరద సుదేశః శ్వేతవర్ణం శ్వేతగంధం శ్వేతపుష్పం శ్వేతమాల్యాం భరధరం శ్వేతేత్రా ధ్వజపతాకాభిశోభితం దివ్యరథ సమారుఢం మేరుం ప్రదర్శ్వానాం సాంఘం సాయుధం సహనం సుశక్తే పత్రపుత్రం ప్రవారసతాం సూర్యచంద్రగ్రమాయామి స్థాపయామి పూజయామి అతాంగారస్యానాం కుజ సంప్రాప్తే కుజ పూజం జగార్త కుజధ్యానం ప్రోక్ష్యామి రోపిడోపశాంతమే అగ్నిర్మోదస్య మంత్రస్య విరోపురుషే అంగార్క గ్రహ దేవతా త్రిశుప్చందః రక్తవర్ణాం రక్తగంధం రక్తపుష్పమాల్యాం భరధరం రక్తేతరా ధ్వజపతాకాభిశోభితం దివ్యరథ సమారుఢాం మేరుం ప్రదర్శ్వానాం సాంఘం సాయుధం సహనం సుశక్తే పత్నోత్న ప్రవారసతాం సూర్యస్య దక్షిణ విభాద్రకో నాకారమండలగదాన సూర్య అంగారక్రమాయామి స్థాపయామి పూజయామి అదాం బుధగ్రస్యం ఈశాన్య దిగ్భాగే బుధారుష సంప్రాప్తే బుధ పూజం జగాతు బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుధుడోపశాంతమే బుధుదస్య మంత్రస్య ప్రణవార్షుబుధగ్రహో దేవతాత్రిశ్చందః పీతవర్ణం పీతగంధం పీతపుష్పం పీతమాల్యాం భరధరం వేదేత్రా ధ్వజపతాకాభిశోభితం దివ్యరథ సమారుఢాం మేరుం ప్రదర్శ్వానాం సాంఘం సాయుధం సహనం సుశక్తే పత్నోత్న ప్రవారసతాం సూర్యస్య ఈశాన్య దిగ్భాగే బాణాకారమండలగదాన సూర్య బుధగ్రహమావాయామి స్థాపయామి పూజయామి అథా ఉత్తరదిగ్భాగే బృహస్పతిస్యానాం గురు అర్షదం ప్రాప్తే గురు పూజాం చకార్తో గురుధ్యానం ప్రవక్ష్యామి పుత్రప్రవశాంతమే బృహస్పతిస్యానాం కనకవర్ణం కనకగంధం కనకపుష్పం కనకమాల్యాం భరధరం కనకేత్రా ధ్వజపతాకాభిశోభితం దివ్యరథ సమారుఢాం మేరుం ప్రదర్శ్వానాం సాంఘం సాయుధం సహనం సుశక్తే పత్నోత్న ప్రవారసతాం సూర్యస్య ఉత్తర దిగ్భాగే దీర్ఘ చతురస్రమండలే కనకధార సూర్య బృహస్పతే గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి प्राग्दिग्भागे शुक्रग्रस्याः शुक्र अर्षदं प्राप्ते शुक्र पूजां जगातो शुक्रध्यानं प्रवक्ष्यामि पत्रवडोपशान्तमे श्वेतवर्णं श्वेतगन्धं श्वेतपुष्पं श्वेतमाल्यां भरधरं श्वेतेत्रा ध्वजपताकाभिशोभितं दिव्यरथ समारूढं मेरुं प्रदर्श्वानां साङ्घं सायुधं सानं सुशक्ते पत्रवतं प्रवारसतां शुक्रग्रमायामि स्थापयामि पूजयामि अतः लक्ष्मीवा शनिग्रस्याः शनि अर्षदं प्राप्ते शनि पूजां जगातो शनि क्षामि प्राणोपशान्तमे शमग्निरग्निमितस्य मन्त्रस्य लिम्बिनुषि शनश्वदेवतावचन्दः नीलवर्णां नीलगन्धं नीलपुष्पं नीलमाल्यां भरधरं नीलचित्रा ध्वजपताकाभिशोभितं दिव्यरथ समारूढं मेरुं प्रदर्श्वानां साङ्घं सायुधं सहनं सुशक्ते पत्नोत्न प्रवारसतां सूर्यग्रस्य पश्चिमदिग्भागे धनुराकारमण्डलितलदानस्वरे शनैश्वरग्रहमावाहयामि स्थापयामि पूजयामि अतः नैर्दिग्भागे रौद्रस्याः राहुल संप्राप्ते राह पूजां जगातो राध्यानं प्रवक्ष्यामि शेषोपशान्तमे ज्ञान मंत्रस्य वामदेव राहु ग्रह देवता गायत्री चंद्रः मम यजमानस्याम् अधिदेवता प्रत्यय देवता सिता राहु ग्रह सिद्ध्यते राहु ग्रह विनियोगः नीलवर्णां नीलगन्धं नीलपुष्पं नीलमाल्यां भरधरं नीलचित्रा ध्वजपताकाभिशोभितं दिव्यरथ समारूढमेरम् अप्रदक्षिणकुर्बाणां साङ्घं सायुधं सहनं सुशक्ते पत्नोत्न प्रवारसतां सूर्यस्य नैर्दिग्भागे शूर्भाकारमण्डले मासदानसूर्य राहु ग्रहमावाहयामि स्थापयामि पूजयामि वादिग्भागे केतुरस्यानां केतुवर्षं प्राप्ते केतु पूजां जगातु केतु ध्यानं प्रवक्ष्यामि ज्ञानवडोपशान्तमे केतुं कुलमन्त्रस्य मधुचन्द्रर्षे केतुघ्नो देवता गायत्री चन्द्रः यजमानस्यां केतूनां चित्रवर्णां चित्रगन्धं चित्रपुष्पं चित्रमाल्यां भरधरं चित्रयित्रा ध्वजपताकाभिशोभितं दिव्यरथ समारूढं मेरुं अप्रदक्षिणवानां साङ्घं सायुधं सहनं सुशक्ते पत्नोत्न प्रवारसतां सूर्यग्रस्य वादिग्भागे ध्वजाकारमण्डले कुरुतदान सूर्य केतुगणमावाहयामि स्थापयामि पूजयामि आदित्याय सोमाय मंगलाय बुधाय गुरु शुक्र शनिभ्यस्य राहवे केतवे नमः नवग्रह मंडपाराधनं समर्पयामि जय बोलो विघ्नेश्वर महाराज की ఇప్పటిదాకా మనం చేసిన పూజ విధానం ఏమిటయ్యా అంటే ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వస్తారు రాగానే ఏం చేస్తామో అయ్యా కాలు కడుక్కోండి
కూర్చోండి, నీళ్లు తాగండి, స్నానం చేయండి, బట్టలు మార్చుకోండి, భోజనం చేయండి అంటాం. అదేవిధంగా స్వామిని కూడా ఇప్పుడు మన యొక్క ఇంటికి అంటే ఈ మంటపానికి ఆహ్వానం చేశాము. రాగానే స్వామిని ఏం చేశాము, అయ్యా మీరు వచ్చేసి మా యొక్క నవగ్రహాలు పొదిగినటువంటి సింహాసనం మీద కూర్చోండి అంటే కాళ్ళు గడిగినాము, తీసుకొచ్చి కూర్చుండబెట్టినాము. ఆ యొక్క స్వామికి వస్త్రాలు ఇచ్చినాము, అలంకరణ వస్త్రం యజ్ఞోపవితం చేశాము, జంజం వేసినాము. ఆ స్వామి వారికి ఉట్టిగా పీట మీద కూర్చోవడానికి కాదయ్యా, నవరత్నాలు పొదిగినటువంటి సింహాసనం మీద కూర్చోండి అని చెప్పేసి ఆ స్వామి వారికి ఒక మంటపాన్ని ఏర్పాటు చేసి దాని మీద కూర్చుండబెట్టడం జరిగింది. అతః పంచామృత స్నానం దాంట్లో పట్టుకొని మీరు చల్లేసి వాళ్ళకి ఇచ్చేసి ఆప్యాయస సమేతు దేవిషదో సమావృష్టాం భవా వాజస సంఘదే దదిగ్రావణం అకారీషం జిష్ణోరశన వాజనం సురభినో మగాకర్పణం శుక్రమసే జ్యోతిరస తేజో పవిత్రేణ వసో సూర్యరశ్మిః మధువాతారుతాయతే మాధ్వర్నా సంతోషే మధునక్త మధోసే మధో దౌర్యసో పదుమానే వనస్పతే రధుమాగుమ్మ సూర్యః మాధ్వర్గా భవంతః స్వాది పవనస్య దివ్యః జన్మనే సాధుమిత్రాయ వరణాయ వాయవే బృహస్పతే మధుమాగదాభ్యః పంచామృత స్నానం సమర్పయామి. ఓం శ్రీ మహావరసిద్ధి విఘ్నేశ్వర స్వామినే నమః. పంచామృత స్నానం సమర్పయామం జగురుత్వః ఆప్యాయస సమేతు దేవిషదో సమారుష్టాం భవా వాజస సంఘదే దవిగ్రావణం మకారీషం జిష్ణోరశన వాజన సురభినో మకాకర్పణ శుక్రమసే జ్యోతిరస తేజో పవిత్రేణ వసో సూర్యరశ్మి మధువాతారుతాయత మాధ్వర్నా సంతోషే మధు. అదా పంచామృత స్నానానంతరం శుద్ధోదక స్నానం. ఓం నదీనాం చైవ నిర్మలోదకం స్నానం భగవాన్ సర్వాత్మకాః శుద్ధోదక స్నానం సమర్పయామి. కూర్చో. మీ దగ్గర పత్రులు ఉన్నాయా? ముట్టుకోండి, అందరూ కట్టారు పాస్ చేయండి. తీసుకొని ముట్టుకొని వాళ్ళకి ఇచ్చేసి అట్లా కళ్ళకి అద్దుకోండి, ముట్టి కళ్ళకి అద్దుకోండి, అట్లా వాళ్ళకి ఇచ్చేసి అట్లా. అతైక పత్ర పూజాం దీర్ఘాం. ఓం అందరు అక్షంతలు పెట్టుకోండి మీరు. అతైక పత్ర పూజాం ఆ దీపం దూరం పెట్టు పర్లేదు. ఓం సుమగాయ నమః మాజీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః ప్రదేపత్రం పూజయామి. ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. గజారణాయ నమః దూర్వాక్యం పూజయామి. హరసూరవే నమః దత్తూరపత్రం పూజయామి. లంబోదరాయ నమః భద్రేపత్రం పూజయామి. గుహాగ్రజాయ నమః పార్గపత్రం పూజయామి. గజకర్ణికాయ నమః తులసీ పత్రం పూజయామి. ఏకదంతాయ నమః చూతపత్రాన్ని పూజయామి. వికటాయ నమః ఘనవేల పత్రం పూజయామి. భిన్న దంతాన్మా విష్ణుకాంత పత్రం పూజయామి. వటవే నమః దారిమే పత్రం పూజయామి. సర్వేశ్వరాన్మా దేవతార పత్రం పూజయామి. బాలచంద్రాన్మా మరుగా పత్రం పూజయామి. హేరంబాన్మా సింధువార పత్రం పూజయామి. శూర్పకర్ణాన్మా జాజే పత్రం పూజయామి. సోరాగ్రజాన్మ కంఠే పత్రం పూజయామి. ఈపభక్తాన్మా శమే పత్రం పూజయామి. వినాయకాన్మా అశ్వతా పత్రం పూజయామి. సురసేవితాయ నమః అర్జున పత్రం పూజయామి. కపిలాన్ మార్గపత్రం పూజయామి. శ్రీ గణేశ్వరాయ నమః ఏక విషపత్ర పూజాం సమర్పయామి. అక్షంతలు మీరు పసుపు గణపతిని వేసుకున్నారు. అదా శ్రీ మహాగణపతే నమః. రైట్, ఓకే. అందరూ కూడా
అందరూ కూడా అక్షంతలు పట్టుకోండి. మీరందరూ కూర్చున్న వాళ్ళు కూడా గం గణపతయే నమః అంటూ ఉండండి. అష్టోత్తరాలు చెప్తాను, 108 సార్లు చెప్పాలి. ఇక్కడ 108 సార్లు చెప్పినప్పుడు మీరు కూడా పూజలో పాల్గొన్నట్టు ఫలితం వస్తుంది. గం గణపతయే నమః అంటే మనకు ఉన్నటువంటి కష్టాలు తొలిపోవడము, దోషాలు తొలిపోవడము అనేది జరుగుతుంటది. బీజాక్షర గణపతి యొక్క బీజాక్షరము గం గణపతయే నమః. ఓం గజాననాయ నమః. గం గణపతయే నమః అనండి, గట్టిగా అనండి. మాట్లాడుకోవాలంటే ఇప్పుడు ప్రయత్నాలు మొత్తం చెట్టు ముచ్చట్లు పెడతారు. గమనవది అంటే నోటికి వెళ్ళట్లేదు. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ధైమాతురాయ నమః. ఓం ప్రజ్ఞానిధయే నమః. ఓం ధిముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృత్తినే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం బలాత్మజాయ నమః. ఓం వాగ్పతయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం అశ్రితవత్సలాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మహామాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హిరంబాయ నమః. ఓం లంభజఠరాయ నమః. ఓం అశ్వగ్రీవాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళస్వరూపాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్తేయ నమః. ఓం విఘ్నహంత్రేయ నమః. ఓం విశ్వనేత్రాయ నమః. ఓం విరాట్పతయే నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం అప్రాకృత పరాక్రమాయ నమః. చిన్నట్టు పార్సల్ ఇచ్చింది. సత్యధర్మిణే నమః. ఓం కామినే నమః. ఓం కవితాఫలప్రయాయ నమః. ఓం సత్యదర్శినే నమః. ఓం సంసారాంబునిధయే నమః. ఓం పోషేయ నమః. ఓం పుష్కరోక్త నివారిణే నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం మంత్రాకృతేయ నమః. ఓం చామీకర ప్రభాయ నమః. స్వామి అంటున్నా, వీళ్ళందరూ ఎవరు అంటలేరు. నేను ఒక్కనే అంటున్నానా? అరే రే, నేను ఒక్కనే అంటున్నట్టు మీరు ఎవరు అంటలేరట, గట్టిగా అనాలమ్మా. ఓం చామీకర ప్రభాయ నమః. ఓం సర్వయంత్రాయ నమః. ఓం సర్వోపన్యాసాయ నమః. ఓం సర్వవిద్యాప్రదాయ నమః. ఓం సర్వనేత్రాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం సర్వసిద్ధయే నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోత్కటాయ నమః. ఓం కుమారగురవే నమః. ఓం అక్షోభ్యాయ నమః. ఓం శ్రీపతయే నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం ప్రభావే నమః. ఓం సత్యాయ నమః.
ఓం మహేశాయ నమః. ఓం మణికింకిణిమేఖలాయ నమః. ఓం దివ్యాంగాయ నమః. ఓం సమస్త దేవతామూర్తేయ నమః. ఓం సహిష్ణవే నమః. ఓం సతోదితాయ నమః. ఓం విఘాతకారిణే నమః. ఓం జిష్ణవే నమః. ఓం విష్ణవే నమః. ఓం బ్రహ్మరూపిణే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తజీవితాయ నమః. ఓం చేతమన్మదాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం జ్ఞానానిదయే నమః. ఓం యక్షరకిన్నరసేవితాయ నమః. ఓం గౌరీసుతాయ నమః. ఓం బలాయ నమః. ఓం బలోదాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం గంభీరనినదాయ నమః. ఓం వటవే నమః. ఓం అభీషవరదాయ నమః. ఓం భక్తానిదయే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం కళ్యాణగురవే నమః. ఓం ఉన్మత్తవేషాయ నమః. ఓం పరచితే నమః. ఓం శత్రుజితేయ నమః. ఓం సమస్త జగదాధారాయ నమః. ఓం సర్వైశ్వర్యప్రదాయకాయ నమః. ఓం అక్రాంతచిదచిత్ ప్రభవేయ నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం భక్తపారిజాతాయ నమః. ఓం విఘ్నేశాయ నమః. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. అష్టోత్తరనామావళిని సమర్పయామి. నానావిధ పరపత్ర పుష్పం సమర్పయామి. మీ దగ్గర ఉన్న అక్షంతలు పాస్ చేయండి. ఓం శ్రీ మహావరసి విఘ్నేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ మహాగణపతే నమో నమః. గురుత్వాహ. బాబు కమిటీ మెంబర్ ఇక్కడ రండి. నైవేద్యాలు ముందు తీసుకొచ్చి పెట్టమ్మా. మాకు దారి కావాలి. పిల్లలు పక్క జరగండి. ఇంకా జరగండి. భక్త మహాశయుల విజ్ఞప్తి.
కొద్దిసేపటి లోపల పూజా కార్యక్రమం అనంతరము పూజ అయిపోవస్తున్నది. తర్వాత హారతి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీ అందరికీ కూడా వినాయకుడి యొక్క అక్షంతలు ఇవ్వడం జరుగుతుంది. తదుపరి తీర్థ ప్రసాదములు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నైవేద్యం పెట్టడం జరుగుతుంది. కొద్దిసేపట్లో హారతి మీ యొక్క విఘ్నేశ్వరుని యొక్క వృత్తాంతం కథ చెప్పి హారతి ఇచ్చి తీర్థ ప్రసాదాలు ఇచ్చి అక్షంతలు వేయడం జరుగుతుంది. మూతలు తీసి పెట్టేసి సరే. ఓం దత్తవతర్హరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓమాపో జ్యోతిర్మసోం బ్రహ్మభూర్భువస్వరం మహానైవేద్య నివేదయామి. ఓం దత్తవతర్హరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓమాపో జ్యోతిర్మసోం బ్రహ్మభూర్భువస్వరం. అందరు కూడా చేయిట్లా పట్టుకోండి, రెండు చేతులు పట్టుకోండి, ఇట్లా చూపెట్టండి. ఓం ప్రాణాయ స్వం జ్ఞానాయ స్వం సమానాయ స్వావధానాయ స్వా మహానాయ స్వాహ. మహాగుణ మహానైవేద్య నివేదయామి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదం ప్రక్షాళయామి, శుద్ధ ఆచమన్యం సమర్పయామి. నమస్కరం చ కరోమి. కొబ్బరికాయలు కొట్టండి మీరు. కొబ్బరికాయలు మెంబర్స్ వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఇటు కూడా జస్ట్ ఒకటి అక్కడ కూడా సైడ్కి వెళ్ళి జై బోలో గణేష్ మహారాజ్ కి. అందరు కొబ్బరికాయలు తెచ్చిన కొట్టండి. ఓం యాపల పుష్పయాచ పుష్పని సమర్పయామి. ఆ కలశం పట్టుకోండి, ఎగురుతా ఉంటది, కలశం పడుతుంది, కలశం పట్టుకోండి. మీ దగ్గర ఉన్న కలశం ఆ నీళ్లు దాంట్లో పోయండి, ఆ గిన్నెలో పోసేసి. కొంచెం సైడ్ ఓం యాపల పుష్పయాచ. ఓం యాపల పుష్పాయ చ పుష్పని ప్రసుదానో మంచ సమదాః ఫలోదకేన స్నాపయామి. రాయి జర పెద్దది తీసుకురండి రేపటికి. వీళ్ళు ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు. అమ్మ అందరూ కూడా ఇక్కడ వినండి. ఇప్పుడు కొందరికి అనిపిస్తుండొచ్చు, అయ్యో ఆలస్యం అయిపోతుంది, ప్రసాదం పెట్టేసి తీసుకొని పోతాం కదా అని. ఎందుకంటే కొందరు చిన్నపిల్లలు ఉన్నారు, ఆకలి అవుతుంది అనుకుంటుంటారు. మొన్న అమ్మాయికి డౌట్ వచ్చింది, స్వామికి నైవేద్యం పెడితే స్వామి తింటాడా అని. అంటే నేనన్నా స్వామికి నైవేద్యం ఎందుకు పెడతామమ్మా, తింటాడు కాబట్టి పెడతాను అని చెప్పిన. తింటాడు అని పెడతా అంటే లేదు స్వామి తర్వాత మాకే పెడతావు అంతా అని అంటుంది. అవునమ్మా దేవుడు తిన్న తర్వాత మీకు పెడతామా అంటే దేవుడు ఆడ తింటాడు స్వామి అన్నది. సరే ఇట్లా రామ్మా అంటే వచ్చింది. ఇప్పుడు మీకు చెప్పినట్టుగా నీళ్లు నైవేద్యాలన్నీ ఓపెన్ చేసి పెట్టేసి మంత్రం చదివినాం. ఓం తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓమాపో జ్యోతిర్మసో బ్రహ్మభూర్భువస్వరం మహానైవేద్య నివేదయామి. ఓం ప్రాణాయ స్వ ఓం యానాయ స్వ ఓం సమానాయ స్వ ఉదానాయ స్వ మహానాయ స్వాహ. మహానైవేద్య నివేదయామి. మధ్య పానీయం సమర్పయామి. హస్తం ప్రక్షాళయామి, పాదం ప్రక్షాళయామి, శుద్ధాచమన్యం సమర్పయామి అని చెప్పి మంత్రం చదివినాను. అమ్మ నువ్వు నీళ్లు చల్లమంటే నీళ్లు చల్లింది. నీళ్లు చల్లిన తర్వాత ఇట్లా చూపెట్టవమ్మా అంటే చూపెట్టింది. చూపెట్టిన తర్వాత నేను అన్నా తిన్నాడు అమ్మ అని చెప్పిన. తిన్నాడు అంటే ఈయనే ఉంది కదా స్వామి అంటది ఆవిడ. నైవేద్యం ఈయనే ఉంది కదా స్వామి అంటుంది. అమ్మా ఇప్పుడు నువ్వు ఇప్పటిదాకా ఏం చేసినావు, అయ్యా ఓ భగవంతుడా నా భక్తితోటి ప్రేమతోటి శ్రద్ధతోటి నాకున్నటువంటి మహా నైవేద్యాన్ని మీకు తెచ్చినాను స్వామి, మీరు స్వీకరించండి మంత్రార్థం వస్తుంది. అంటే ప్రాణాయ స్వాహ, అపనాయ స్వాహ, ఉదానాయ స్వాహ అంటే నా భక్తితోటి చేసిన స్వామి స్వీకరించండి అని స్వామిని బ్రతిలాడుతున్నాం. ఇప్పుడు చిన్నపిల్లలకి ఏంది, తిను నాన్న నేను అన్నం తింటే నీకు చందమామని కొనిసా, లేకుంటే బెలూన్ కొనిసా, లడ్డు కొనిసా అంటాం కదా, అట్లా స్వామికి కూడా బతిలాడి తినిపించాలన్నమాట. అయితే అయ్యా తినండి తినండి అని చెప్పేసి తినిపించినాం. తిన్న తర్వాత ఏం
చేసినావు? నీళ్లు చల్లమ్మా అన్న అంటే నీళ్లు చల్లింది. నీళ్లు చల్లితే దాని అర్థం ఏంది? హస్తం రక్షాలయామి అంటే తిన్న తర్వాత మనం చేయి కడుకుంటాం కదా, అట్లా స్వామికి కూడా చేయి కడుతున్నాము అన్నమాట. తర్వాత కాలు కడుగుతాం, మనం తినేటప్పుడు కాలు కడుకుంటాం, తిన్న తర్వాత కూడా కాలు కడుకోవాలి. కాబట్టి ఆ స్వామికి మళ్ళీ నీళ్లు చల్లమంటే నీళ్లు చల్లింది. అమ్మ ఇప్పుడు కాలు కడిగినాము అని చెప్పిన. అనంతరం శుద్ధ ఆచమన్యం అంటే మళ్ళీ మనం అన్నం తిన్నాక మళ్ళీ నీళ్లు తాగుతాం కదా, అట్లా మళ్ళీ ఇంక నీళ్లు చల్లమంటే మళ్ళీ నీళ్లు చల్లింది. చల్లిన తర్వాత నేను అన్నా శుద్ధ ఆచమన్యం అంటే మంచి నీళ్లు తాగినమ్మా, తృప్తి చెందింది ఇప్పుడు అన్న తర్వాత మరి ఇక్కడే ఉంది కదా అంటది మళ్ళా. సరే నైవేద్యం ఇక్కడే ఉంది కదా అంటుంది. సరే ఆ పుస్తకం ఒకటి ఉంది, ఆ పుస్తకం తీసిన దాంట్లో ఓం నమ శివ అని ఉంటుంది. ఇదేందో చదువమ్మా అంటే నాకు తెలుగు మీడియం స్వామి, నాకు తెలుగు వచ్చు అన్నది. సరేనమ్మా చదువు అంటే ఓం నమ శివ అని చదివింది. చదివిన తర్వాత నేను అన్నా నువ్వు ఇప్పుడు ఏం చదివినవమ్మా అంటే ఓం నమ శివ చదివినాను స్వామి అంటది. ఎక్కడికి వెళ్ళి చదివినావు అంటే పుస్తకంకి వెళ్ళి చదివినా అన్నది. నేను అన్నా నువ్వు అబద్ధం మాట్లాడుతున్నావా? నేనన్నా లేదెందుకు స్వామి, నేను అబద్ధం ఎందుకు మాట్లాడతా, నాకు తెలుగు వచ్చు, కరెక్ట్ మాట్లాడినా, కరెక్ట్ చదివినా, పుస్తకంకి వెళ్ళి చదివినా అంటది. ఏం చదివినావు అంటే ఓం నమ శివ చదివినా అన్నది. నిజంగా చదివినావు అంటే చదివినా అన్నది. పుస్తకం ఓపెన్ చేసిన, పుస్తకం ఓపెన్ చేస్తే నువ్వు ఏం చదివినావమ్మా అంటే ఓం నమ శివ చదివినా అన్నది. ఎక్కడికి వెళ్ళి చదివినా అంటే పుస్తకం దగ్గరికి వెళ్ళి చదివినా అన్నది. ఇది ఏందమ్మా పుస్తకంలో అక్షరాలు ఇక్కడే ఉన్నాయి, నీ దగ్గరికి ఎట్లా వచ్చినాయమ్మా? పుస్తకంలో అక్షరాలు పుస్తకంలో ఉన్నాయి కదా, నీ దగ్గరికి ఎట్లా వచ్చినాయి అంటే చదువుకుంటూ వచ్చినాయి స్వామి అన్నది. మరి ప్రసాదం కూడా అంతేనమ్మా, ఫిజికల్ గా పుస్తకంలో అక్షరాలు చింపుకొని నువ్వు నవిలితే తీగితే నీకు రాదు, చదువుకుంటూ వచ్చేస్తుంది. అట్లనే నైవేద్యం కూడా మంత్రోక్తం తోటి స్వామి స్వీకారం చేస్తాడమ్మా. నువ్వు తీసుకొని తినబెట్టాల్సిన పని లేదు. ఆ స్వామికి మంత్రం చదివితే చాలు, నీళ్లు చల్లితే చాలు, ఆయన చూపు పడితే చాలు, తిన్నట్టే అవుతుంది. పుస్తకంలో ఉన్న ఓం నమ శివ అక్షరాలు అక్కడే ఉన్నాయి కదా, మరి అక్కడే ఉంటే నీ దగ్గరికి ఎట్లా వచ్చినాయమ్మా? అమ్మో స్వామి ఇంత మంత్రార్థం ఉందా, నాకు ఆకలి అయిపోయి అట్లా అన్నలేదు స్వామి అంటుంది అనమాట. జయబల గణేష్ మహారాజ్కి. ఇప్పుడు దాకా మనం చేసే పూజలలో కూడా అనేక అర్థాలు ఉంటాయి. అంటే మనం అష్టోత్తరాలు చెప్తున్నాం, అష్టోత్తరాలు చెప్పేటప్పుడు అయ్యా మాకు బలాన్ని ఇవ్వండి, మాకు విద్యనివ్వండి, బుద్ధినివ్వండి, వ్యాపారం ఇవ్వండి, సౌభాగ్యాన్ని ఇవ్వండి, సంతానం ఇవ్వండి, పుత్ర సంతానం ఇవ్వండి, వ్యాపారాలు డెవలప్మెంట్ చేయండి. ఇవన్నీ కూడా మంత్రాలలో ఒక్కొక్క అర్థానికి ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క ఫలితం రావడానికి జరగడం జరుగుతుంది అనమాట. ఇది మనం చేసినటువంటి పూజా విధానము. ఇప్పుడు కథ చెప్తాను, కథ తర్వాత అందరికి హారతి ఇచ్చేసి తీర్థ ప్రసాదాలు పెట్టడం జరుగుతుంది. తదుపరి మీకు అందరికి కూడా అక్షంతలు ఇస్తాము. అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు అయిపోయిన తర్వాత మీరు అందరూ కూడా లైన్ గా వచ్చేసి ఆ స్వామి దగ్గర ఉన్న అక్షంతలు మీకు శిరస్సు పైన వేయడం జరుగుతూ ఉంటది. ఎందుకంటే ఈ రోజు కథ విని అక్షంతలు శిరస్సులు వేసుకుంటేనే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా ఎలాంటి నీలాపనిందలు అనేది ఉండవు. అది కథ అన్నమాట. జయ బల విఘ్నేశ్వర మహారాజ్కి, జయ బల గజానన మహారాజ్కి. అందరికి ఆకలి అవుతుందా ఏమి? ఎవరు అంటలేరు గట్టిగా? స్వామి అంటూరా? స్వామికి చెవు వరకే వినపడుతుందంట, ఇళ్ళకెళ్ళి వినపడతలేదు ఇంకా. జయ బల గణేష్ మహారాజ్కి, జయ బల విఘ్నేశ్వర మహారాజ్కి. ఒక్కసారి ఒక 2 నిమిషాలు భజన చేస్తే సంతృప్తి చెందుతాడు. అప్పుడు ఆయన సంతృప్తి చెందితే మనకు ఆనందం వస్తుంది, మనకు ఫలితాలు వస్తాయి. శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ పాహి మాం, శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ పాహి మాం, శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్ష మాం, జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం, జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. ఓం గణేశ ఓం గణేశ ఓం గణేశ పాహి మాం, జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. జయ బల విఘ్నేశ్వర మహారాజ్కి. ఇప్పటిదాకా స్వామి ఉదయం నుంచి వర్షం ఇచ్చిండు, ఇప్పుడు గరువు ఇచ్చిండు. ఎందుకంటే మీరు తృప్తిగా చేయండి అయ్యా, మంచిగా చేయండి, మీకేమి ఆటంకాలు పెట్టను అని చెప్పేసి వానదేవుడు కూడా సపోర్ట్ చేశాడు మనకు. కాబట్టి ఇంకా గట్టిగా ప్రయత్నం చేద్దాం మనం. పాహి పాహి గజానన, పాహి పాహి గజానన, పావన రూప గజానన, పావన రూప గజానన, మూషిక వాహన గజానన,
మూషిక వాహన గజానన మునిజన వందిత గజానన ఆనంద రూప గజానన ఆశ్రిత రక్షక గజానన గజానన ఓం గజానన పాహి పాహి గజానన పావన రూప గజానన పాహి పాహి గజానన పాహి 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 పావన రూప పాహి పాహి గజానన పావన రూప గజానన పాహి పాహి గజానన పావన రూప గజానన మూషిక వాహన మునిజన వందిత మూషిక వాహన గజానన మునిజన వందిత గజానన జయ బల గణేష్ మహారాజ్కి. అందరికి ఇక్కడ పులిహోర ఉన్నది, స్వీట్ ఉన్నది, ఉండ్రాలు ఉన్నాయి, లడ్డూలు ఉన్నాయి, భక్ష్యాలు ఉన్నాయి, పాయసం ఉన్నది. ఇవన్నీ పెడతామేమని చూస్తున్నారు. ఇంకా కథ విన్న తర్వాతనే తీసుకోవాలి. కాబట్టి ఈ రోజు వినాయకుడి చవితి ఎందుకు చేసుకుంటామయ్యా, వినాయకుడు ఎలా పుట్టినాడు, దేవతలందరికీ గురువు ఎట్లా అయినాడు అనేది వివరంగా చెప్తాను, అందరూ కూడా వినండి. పూర్వము సూత మహానికుడు పౌరాణికులందరూ కూడా నైమిషారంలో కూర్చున్న సమయంలో బట్ట సూత మహర్షి శౌనకాది మహామునులందరూ కూడా తెలియజేస్తున్నారు. అయ్యా, పూర్వము కైలాసము లోపట పార్థివ పరమేశ్వరులు ఉన్నారు. మరి ఆ పార్థివ పరమేశ్వరుడు సమయం లోపట గజాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ గజాసురుడు ఎలాంటి వాడయ్యా అంటే మహాశివ భక్తి పరుడు. అతని అనువనున నరనరాన శివ 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 శివనామస్మరణ చేస్తూ ఉండేవాడు. ఎన్నోసార్లు శివుడి గురించి తపస్సు చేశానే కానీ శివుడు ప్రత్యక్షం కాలేదు అని చెప్పేసి అనేక సంవత్సరాలు తపస్సు చేశాడు. చివరికి ఆ శంకరుడు సంతోషపడి ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమైన తర్వాత ఏమంటాడు, అయ్యా నీకు ఏమి వరం కావాలో కోరుకో అని అడుగుతాడు పరమేశ్వరుడు. మరి ఆ గజాసుడు ఏమని కోరుకుంటాడు, అయ్యా నేను ప్రతిరోజు నిన్ను పూజ చేయాలి, ప్రతిరోజు మిమ్మల్ని చూడాలి, మరి చూడాలంటే కైలాసంలో ఉన్నటువంటి వారు నాకు వీలు కాదు కాబట్టి మీరు నా హృదయం లోపల ఉండండి అంటారు. సరే కోరికను ఇస్తానన్నాడు కదా, సరే అని చెప్పేసి ఆ హృదయం లోపల వెళ్ళి కూర్చుంటాడు. ఆ యొక్క రాక్షసుడు హృదయం లోపల వెళ్ళి కూర్చున్నాడు శంకరుడు. ఆ గజాసుడు ఏం చేస్తాడు, ఈ కైలాసంలో ఉంటే మళ్ళీ శంకరుడు ఎప్పుడో వెళ్ళిపోతాడు ఆ ఇంటికి అని చెప్పేసి కైలాసాన్ని వదిలిపెట్టి గజాసుని పట్టణానికి వస్తాడు. మరి గజాసుని పట్టణానికి రాగానే పట్టణానికి వచ్చిన తర్వాత పార్వతీదేవి చూస్తాది. అయ్యా ఎక్కడ శంకరుడు కనిపించడం లేదు. ఎందుకంటే శివుడి పాద పూజ చేసి అప్పుడు తీర్థం తీసుకొని భోజనం చేసేవాళ్ళు కాబట్టి ఆ శంకరుడు లేడు కదా అని చెప్పేసి వెతుకుతూ చివరికి విష్ణుమూర్తి గారి దగ్గరికి వెళ్తాది. అయ్యా అన్నగారు శంకరుడు కనిపించడం లేదు, ఎక్కడ పోయిండో చూడండి అంటే ఆ యొక్క విష్ణుమూర్తి గారు దివ్య దృష్టితో చూసేసరికల్లా ఈ యొక్క రాక్షసుని హృదయం లోపల ఉన్నాడు. మరి ఆ రాక్షసుడు ఎలాంటి వాడు, బ్రహ్మదేవునితోటి వరాలు పొందినాడు. ఏమని, ఏ జంతువులతోటి కానీ, ఏ రాక్షసులతోటి కానీ, ఏ మనుషులతోటి కానీ, ఏ ఆయుధాలతోటి కానీ నాకు చావు ఉండకూడదు అని కోరుకున్నాడు. అలాంటి కోరికలు పొందిండు. అలాంటి బ్రహ్మదేవుడు వరాలు ఇచ్చినాడు. సరే అట్లాంటి గర్వముతోటి అతని హృదయం లోపల ఉన్నాడు. మరి అతన్ని తీసుకురావాలంటే ఎట్లా అని చెప్పేసి విష్ణుమూర్తి గారు బ్రహ్మదేవుని పిలిపిస్తాడు. అయ్యా బ్రహ్మదేవుడు వరాలు ఇచ్చినావు కదా, మరి ఇప్పుడు శంకర హృదయంలో ఉన్నాడు, ఎలా తీసుకురా అని చెప్పేసి అంటే అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తారు. మనం అంటాం కదా, పుట్టించిన వాడికి గిట్టిస్తాడు, గిట్టించిన వాడే నారు పోసిన వాడే నీరు పోస్తాడు. బ్రహ్మదేవుని తెలుసు ఇప్పుడు ఆయుష్ ఎంత ఉంది, ఎప్పుడు పుడతారు ఎప్పుడు పోతారనేది తెలుసు.
కాబట్టి అతను చెప్తాడు, అయ్యా ఆ రాక్షసుడు అనుకున్నాడు నాకు చావు లేదు అని, కానీ నాకు తెలుసు అతని చావు ఎలా ఉందో అనేటువంటిది. ఎలా ఉంది అయ్యా అంటే జంతువులతోటి లేదు, ఆయుధాలతో లేదు, దేవతలతో లేదు, రాక్షసులతో లేదు, మనుషులతో లేదు, కానీ జంతువుతో అతని చావు ఉన్నది అని చెప్తాడు. అంటే బ్రహ్మదేవుడు తెలుసు కదా, కాబట్టి అతనికి జంతువుతోటి చావు ఉన్నది అని చెప్తారు. మరి జంతువు అంటే ఏం చేద్దామంటే శివుడి వాహనం నంది వాహనం ఉన్నది కదా, ఆ యొక్క నందీశ్వరుతో అతను చావు ఉంది అంటే ఆ నందీశ్వరుని పిలిచి ఒక గంగిరెద్దులాగా అలంకరణ చేస్తారు. ఎందుకు గంగిరెద్దులాగా అలంకరణ చేస్తారు. ఆ దేవతలందరూ పిలుస్తారు. దేవతలందరూ మాయరూపం వేసుకుంటారు. మాయరూపం వేసుకొని విష్ణుమూర్తి గారు పిల్లల గోవి పాడుతున్నాడు, బ్రహ్మదేవుడు డోలు కొడుతున్నారు, మిగతా దేవతలందరూ కూడా తప్పెట్లు తాళాలు కొడుతూ ఉంటారు. అలా కొట్టుకుంటూ ఆ గజాసురుగా పట్టణాన్ని వెళ్ళిపోతారు. గజాసుని పట్టణాలు వెళ్ళిపోయిన తర్వాత గంగిరెద్దు తోటి ఆటలు ఆడిపిస్తున్నారు. ఆ గంగిరెద్దు కూర్చోమంటే కూర్చుంటుంది, లేదంటే లేస్తున్నది, ముందు ఓమంటే ముందు పోతుంది, వెనక రమ్మంటే వెనక వస్తుంది, ఓం నమ శివాయ అంటే ఓం నమ శివ అంటుంటది. ఎప్పుడైతే గంగిరెద్దు ఓం నమ శివ అంటుంటాదో మెల్లమెల్లగా ఈ నోట ఆ నోట ఆ నోట ఈ నోట ఆ గజాసుని తెలిసిపోతుంది, అయ్యో ఎద్దు వచ్చింది మాట్లాడుతుందట అని చెప్పేసి. అరే గంగిరెద్దు ఓం నమ శివ అంటుందా, చాలా సంతోషం, నాకు నా ముంగట ఆడిపించండి అని ఆ గజాసుని రాక్షసులు పంపిస్తారు. అయ్యా ఎద్దును తీసుకురండి, నా ముందు తీసుకొచ్చి నా ముంగట అనిపియండి అని అంటారు. సరేనని చెప్పేసి రాక్షసుల సైనికులు వెళ్ళి ఆ గజాసుని యొక్క మాయ రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని దేవతలందరినీ తీసుకొని పోతారు. తీసుకుపోయిన తర్వాత ఆ మాయ రూపంలో విష్ణుమూర్తి అంటాడు, అయ్యా ఈ ఎద్దు మంచిది, శివుడి భక్తి పరురాలు అని చెప్పేసి అంటాడు. ఏమయ్యా ఓం నమ శివ అంటదా అంటే అంటది అంటారు. సరేనయ్యా నీ ఎద్దు గనక ఓం నమ శివాయ అంటే నువ్వు ఏమి కోరుకుంటా అది ఇస్తానంటాడు గజాసురుడు. సరే ఇస్తావా ఇస్తావా 3 సార్లు అంటాడు. మాట తప్పొద్దు స్వామి, మాట తప్పొద్దు. సరే అంటాడు, మాట తప్పనయ్యా, నేను రాక్షసుడైనా సరే మాట తప్పను, ఏది కోరుకుంటా అది ఇస్తాను, ఎద్దు ఓం నమ శివ అనాలంటాడు. సరేనని చెప్పేసి ఆ ఎద్దుతోటి కుసమ్మనగానే కుసుంది, లిమ్మనగానే లేచింది, ముందు పోమంటే ముందు పోయింది, వెనక తిప్పమంటే వెనక తిప్పింది. అప్పుడు ఓం నమ శివాయ అంటే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటది. అనగానే రాక్షసుడు చాలా ఆనందపడిపోతాడు. ఎందుకంటే ఒక జంతువు ఎద్దు ఓం నమ శివ అంటుండే చాలా ఆనందం కదా. ఆ ఎద్దు ఓం నమ శివ అంటుండగానే ఆనందపడిపోయిన రాక్షసుడు ఆ ఎద్దు ఓం నమ శివ అనగానే చాలా ఆనందపడిపోయి, అయ్యా ఇప్పుడు చాలిగా మీ ఎద్దు సంతోషంగా అన్నది కాబట్టి మీరు ఏం కోరుకుంటారు కోరుకోండి అంటారు. ఏం కోరుకోండి అంటే ఏం కోరుకుంటాడు, ఆ మాయా రూపంలో విష్ణుమూర్తి అంటాడు, అయ్యా నీ హృదయంలో ఉన్నటువంటి శంకరుని ఇవ్వండి అంటాడు. ఎప్పుడైతే హృదయంలో ఉన్నటువంటి శంకరుని ఇవ్వండి అన్నాడో అప్పుడు ఆ గజాసుడు అనుకుంటాడు, అయ్యా మీరు మామూలు ఎవరో మనుషులు కాదు, ఆటలు ఆడిపించే వాళ్ళు కాదు, సాక్షాత్ మీరందరూ కూడా దేవతలే, సాక్షాత్ మీరు విష్ణుమూర్తి గారే, కాబట్టి నాతోటి యుద్ధం చేసి నన్ను సంహారం చేసి తీసుకుపోండి శంకర్ని అంటాడు. ఎందుకంటుండు గర్వంతో అంటాడు, ఎందుకంటే అవి దేవతలతోటి చావు లేదు కదా, అలాంటి గర్వంతో నాకు చావు లేదనే గర్వంతో నన్ను యుద్ధం చేసి సంహారం చేసి తీసుకుపోండి అంటారు. కానీ దేవతలకు తెలుసు, ఆ బ్రహ్మదేవుడి తెలుసు, విష్ణువు తెలుసు ఆ ఎద్దుతో యుద్ధం చావు ఉన్నది అని. అప్పుడు గంగిరెద్దుకి చెప్తారు, అయ్యా నువ్వు యుద్ధం చేయండి అని. ఆ గంగిరెద్దుతో యుద్ధం చేస్తున్నది గజాసుడు. గజం అంటే ఏనుగు, సురుడు అంటే రాక్షసుడు, ఏనుగు లాంటి బలవంతుడు. అలాంటి ఏనుగు ముఖమైనటువంటి రాక్షసునితోటి ఈ ఎద్దు యుద్ధం చేస్తా ఉన్నది. అలా 1 2 3 4 5 6 7 8 9 10 21 రోజులు యుద్ధం చేస్తారు. 21 రోజులు యుద్ధం చేసేసరికల్లా ఆ గజాసుని బలం తగ్గిపోతా ఉంటుంటారు. వెంటనే ఈ గంగిరెత్తుకున్న కొమ్ములతోటి ఆ గజాసుని పొట్టలో పొడుస్తాడు. పొట్టలో పొడవైనా పొట్ట పలికిపోతుంది, ఆ శంకరుడు బయటకు వచ్చేస్తాడు. అప్పుడు ఆ గజాసుడు చనిపోతాడు. చనిపోయేటప్పుడు ఏం చేస్తాడు తను, ఆ శంకరుడికి కోరుకుంటాడు, అయ్యా నా పేరు చిరస్థాయిగా ఉండేటట్టు చేయండి, లోకమంతటి కూడా ఎప్పుడైనా సరే నా పేరు వాడుకునేటట్టు చేయండి అని చెప్పి ఉత్తరం దిక్కు తలగా పెట్టి చనిపోతాడు. ఆ చనిపోతే శంకరుడు అంటాడు, సరేనయ్యా నీ పేరు చిరస్థాయిగా ఉండేటట్టు చేస్తానని చెప్పేసి అంటాడు. అప్పుడు శంకరుడు బయలుదేరుతాడు. ఇక అంటే గజాసుడు పట్టణం నుంచి కైలాసాన్ని బయలుదేరుతున్నాడు. మన కైలాసాన్ని బయలుదేరుతున్న సమయం లోపల ఆ శంకరుడు వచ్చేటటువంటి విషయానికి పార్వతీదేవికి చెప్పాలని చెప్పేసి ఒక దూతను పంపిస్తారు. ఆ దూత వెళ్ళి చెప్తాడు, అమ్మా పార్వతీదేవి ఇగో శంకరుడు వస్తున్నాడమ్మా అని చెప్పేసి అనగానే ఆ పార్వతీదేవి ఏం చేస్తుంది, శంకరుడు వచ్చేసరికల్లా నేను స్నానం చేసి వస్త్రాలు కట్టుకొని పూజకు అలంకరణ చేసి సిద్ధం చేసి కూర్చుంటాను అనుకుంటాది.
అనుకొని మరి ఇంట్లో ఎవరు లేరు కదా అని చెప్పేసి ఆ స్నానానికి వెళ్ళేటప్పుడు మనం ఈరోజు స్నానం చేస్తే సబ్బులు స్నోలు అన్ని పెట్టుకుంటాం. కానీ వెనకటికి ఏంటంటే నలుగు పిండి పెట్టుకునే వాళ్ళు. నలుగు పిండి అంటే శనగపిండితోటి దంచి దానిలో పిండితోటి పెట్టి ఆ పిండితోటి రాసుకునే వాళ్ళు. సరే ఆ పిండి తీసుకుంటుంది పార్వతీదేవి. స్నానాలు వెళ్ళేటప్పుడు ఇంట్లో ఎవరు లేరు కదా, నేను స్నానం చేస్తే శంకరుడు వస్తాడేమో అని చెప్పేసి ఆమె చేతిలో ఉన్నటువంటి పిండిని ఒక ముద్దలాగా పిసికి ఆమె శక్తితోటి ప్రాణాన్ని పోసి ఒక పిల్లవాని లాగా తయారు చేసి ఒక గద ఇచ్చేసి గుమ్మం దగ్గర కూర్చుండబెడతాది. కుమారా, నేను స్నానం చేసి వచ్చే వరకు లోపలికి ఎవరిని రానివ్వకు అని చెప్తాది. సరేనమ్మా అలాగే అమ్మా అని చెప్పేసి ఆ పిల్లవాడు అక్కడ కూర్చున్నాడు. ఇక ఈ లోపల శంకరుడు వచ్చేసాడు. ఏమయ్యా తప్పుకో అంటాడు పిల్లవాడిని. లేదండి మా అమ్మగారు చెప్పారు, నేను ఇంట్లో ఎవరిని పోనివ్వను అంటాడు. అయ్యా నేను ఆమె భర్తనయ్యా, ఇది మా ఇల్లే అంటాడు శంకరుడు. నాకు తెలియదండి, మా అమ్మగారు చెప్పారు ఎవరిని లోపలికి రానివద్దన్నాడు, కాబట్టి నేను పోనివ్వను అంటాడు. అరే నువ్వు చిన్న పిల్లవాడన్నా చూస్తున్నాడు, నాకు కోపం వస్తుంది అంటాడు శంకరుడు. నీకు కోపం వస్తే నాకు కూడా కోపం వస్తుంది అంటాడు పిల్లవాడు. అయ్యా నేను కొడతాను అంటే నేను కూడా కొడతాను అంటాడు. అరే నాకు కోపం వస్తుందంటే నాకు కోపం వస్తుంది అంటాడు. శంకరుడు అని అలసిపోయి ఆ త్రిశూలంతో తలకాయ నరికేస్తాడు. త్రిశూలంతో తలకాయ నరగాయని అక్కడ పడిపోతుంది. ఆ తలకాయ అక్కడ పడిపోగానే అతను ఏం చేస్తాడు, ఓం మాత్రే నమః అంటాడు. ఓం మాత్రే నమః అనగానే తలకాయ వచ్చి మళ్ళీ అతుక్కుంటాడు. అరే అతుకున్నది కదా అని చెప్పేసి శంకరుడు మళ్ళీ నరికేస్తాడు. అక్కడ పడిపోతుంది. మళ్ళీ ఓం మాత్రే నమః అంటాడు. మళ్ళీ తలకాయ వచ్చేసి అతుక్కుంటాది. ఎన్నిసార్లు సంహారం చేసినా సరే ఆ తలకాయ అతుకుంటూ ఉండగానే శంకరుడికి కోపం వచ్చేసి తలకాయ అక్కడ పడగానే మూడవ కన్ను తెసి భస్మం చేసేస్తాడు తలకాయను. మూడో కన్ను తెరిచి తలకాయను భస్మం చేసేస్తాడు. భస్మం చేయగానే లోపలికి వెళ్ళిపోతాడు. పార్వతీదేవి ఎదురుగా వస్తుంది, తీసుకుపోతుంది, కూర్చుండబెట్టింది, కాళ్ళు కడిగింది, నెత్తిలో నీళ్లు చల్లుకుంది, సపరలు చేసింది, భోజన తాంబూలాలు స్వీకరించాడు. ఈ మాటల మధ్య లోపల మీరు లోపలికి ఎలా వచ్చారు అడుగుతుంది. అప్పటిదాకా మర్చిపోయింది ఆవిడ. మీరు లోపలికి ఎలా వచ్చారు అంటే నిజమేనేమో, చిన్న పిల్లవాడు కూర్చున్నాడు, అతను చాలాసేపు సంహారం నన్ను ఇంట్లోకి రానివ్వలేదు, చాలా యుద్ధం చేసి లోపలికి వచ్చినాను, సంహారం చేశాను అంటాడు. అయ్యా నా ప్రాణాన్ని పెట్టి పోసుకున్నానండి, కుమారుడండి, నా కొడుకండి, అతను నా ప్రాణాన్ని పెంచినాను కాబట్టి నా కుమారుని నాకు ఇవ్వండి అంటాడు. ఆ పార్వతీదేవి ఏడుస్తున్నది, నా కుమారుని ఇవ్వండి అని ఏడుస్తుంటుంటాది. సరేనమ్మా మరి ఎలా చేద్దామని చెప్పేసి బ్రహ్మదేవుని పిలుస్తాడు. అయ్యా మరి నా ప్రాణం పోయండి అని అడుగుతాడు. మరి బ్రహ్మదేవుడు ఏమంటాడు, అయ్యా తలకాయ ఉంటే తలకాయ పెట్టి ప్రాణం పోస్తా, మరి తలకాయ లేకుంటే దేని ప్రాణం పోయాలి అంటారు. ఈ రోజులో మనం అంటున్నాం కదా సైంటిస్ట్ అని చెప్పేసి, కుండలో పెట్టినది అట్లా పిల్లలు ఇస్తున్నారు, ఇట్లా పెడుతున్నారు అని చెప్పేసి కోలేదని చెప్పేసి ఆ జన్మలో పూర్వజన్మలో కూడా అది ఉన్నదన్నమాట. అదే మనకి శాస్త్రం ఈ విధంగా రావడం జరుగుతుంది. సరే తలకాయ ఉంటే ప్రాణం పోస్తానంటాడు. అప్పుడు ఆ శంకరుడు ఏం చేస్తాడు, అయ్యా మీరు అందరూ వెళ్ళండి, ఉత్తరం దిక్కు వెళ్ళండి, ఉత్తరం దిక్కు తలకాయ ఎవరు పెట్టి పడుకొని ఉంటే వాళ్ళ తలకాయ తీసుకెళ్ళని చెప్తారు. అందుకే శాస్త్రం ఏం చెప్తుంది, దానము ధర్మము చేయకున్నా సరే దక్షిణం తలకాయ పెట్టండి, ఊరు అందరు చెప్పినా సరే ఉత్తరం తలకాయ పెట్టొద్దు అని చెప్తుంది. అందుకని మనం ఎప్పుడే కానీ ఎవరే కానీ ఉత్తరం దిక్కు తలకాయ పెట్టుకొని పడుకోం. ఎందుకంటే శాస్త్ర ప్రకారంగా సైంటిస్ట్ ప్రకారంగా ప్రూఫ్ అయింది ఏంటంటే ఉత్తరం దిక్కు తలకాయ పెడితే రోగాలు వస్తాయి, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, రక్త ప్రసరణ జరగదు అనేది ఈ రోజులో మనం చెప్తున్నాం. కానీ పూర్వకాలంలో ఆ రోజే చెప్పినారు ఉత్తరం దిక్కు తలకాయ పెట్టి ఎవరు పడుకోవద్దు అని చెప్పేసి. సరే ఉత్తరం దిక్కు ఎన్ని మైళ్ళు వెళ్ళినా సరే ఉత్తరం దిక్కు తలకాయ పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. మరి శంకరుడేమో ఉత్తరం దిక్కు తలకాయ పెట్టిన దాన్నే తీసుకెళ్ళమన్నాడు. ఏం చేయాలని చెప్పేసి తిరిగి అలసిపోతారు. అలసిపోయి సరే ఎవరు లేరు, ఏం చేద్దాం అనుకునే లోపల ఈ గజాసుడు ఉత్తరం దిక్కు తలకాయ పెట్టి చనిపోయి ఉంటాడు. అతని తలకాయ ఉత్తరం దిక్కు పడుకుంటాడు. సరే ఎవరు మనిషి తలకాయ దొరకడం లేదు. సరే ఏను తలకాయ అయితే సరే అని చెప్పేసి ఆ ఏను తలకాయ నరుకొని తీసుకొస్తారు. ఉత్తరం దిక్కు ఉన్నది కదా, తీసుకొని రాగానే పార్వతీదేవి చూసి, అదేంటయ్యా నా కుమారుడికి మంచిగా చిన్నగా ముద్దుగా ఉన్నటువంటి ఆ పిల్లవాడికి ఈ ఏనుగు తలకాయను పెడతారా అని అడుగుతుంది. అమ్మా ఇది ఏనుగు తలకాయ కదమ్మా, దీనిలో మహిమలు ఉన్నవి అని చెప్తారు. ఏమి మహిమలు ఉన్నవి అంటే, అమ్మా చూడండి తలకాయ ఇంత లావు ఉంటది కానీ ముక్కు మాత్రం ఇంత పెద్దగా ఉన్నది. ఎందుకు ముక్కు పెద్దగా ఉన్నది అంటే తొండమమ్మా, తొండం అంటే ఎలాంటి బలమైనటువంటి వస్తువులైనా సరే లేవట్టగలుగుతాడు, అవలీలగా లేవడతాడు అని చెప్పేసి చెప్తాది. శంకరుడు చెప్తారు. సరేనండి సంతోషం. మరి చెవులు చిన్నగా ముద్దుగా ఉండాలి కానీ ఇంత చాటల్లాగా చెవులు ఉన్నాయి కదా, మరి చాటల్లాగా చెవులు ఎందుకండి అని అంటే, అమ్మా లోకంలో ఎంతమంది ఉన్నారు, కోటాను మంది ఉన్నారు, ఒకరా ఇద్దరా, అందరూ వచ్చి చెప్తా ఉంటుంటారు. చెప్తుంటే విని మనం అంటాం కదా, అయ్యో విని నా చెవులు వాసిపోయినారా అంటుంటాం. అట్లా వినాయకుడికి వాసిపోవడం అనేది ఏముండదు. ఎంతమంది వచ్చి చెప్పినా సరే, ఎన్ని విషయాలు చెప్పినా సరే సిద్ధంగా వింటూనే ఉంటుంటాడు. కాబట్టి వినడానికి చెవులు పెద్దగా ఉన్నాయమ్మా అని అంటాడు.
అందుకనే సిద్ధి గణపతి అంటాం, అంటే వినడానికి ఓపిక అనేది ఉండడం జరుగుతుంటది. బుద్ధి గణపతి అంటాం, బుద్ధితోటి ఆలోచన చేస్తుంటుంటాడు. కాబట్టి చెవులు పెద్దగా ఉన్నాయి అంటాడు. సరేనండి, అది మంచిదే. మరి అంత పెద్ద తలగా ఉన్నది కదా, కానీ కళ్ళు మాత్రం చిన్నగా ఉన్నాయి ఏంటండి అంటారు. పార్వతి అడుగుతుంది, కళ్ళు చిన్నగా ఉన్నాయి ఎందుకంటే అమ్మాయి ప్రపంచంలో పడ్డ అది వస్తువు కావాలి, ఈ బంగారం కావాలి, పట్టు చీరలు కావాలి, కార్లు కావాలి, వెహికల్ కావాలి, కార్లు తిరగాలి, అనేక కోరికలు కలుగుతూ ఉంటుంటాయి. అలా కాకుండా అతనికి అవసరం ఉన్నవారు చూడడానికి మాత్రమే కళ్ళను ఉపయోగించుకుంటాడమ్మా, అందుకే కళ్ళు చిన్నగా ఉన్నాయి అని చెప్తాడు. సరేనండి, సంతోషమే, ఇప్పుడు పెట్టండి అంటే ఆ ప్రాణం తలకాయ పెట్టేసి ప్రాణం పోసేస్తాడు బ్రహ్మదేవుడు. అప్పుడు కుమారస్వామి బ్రతికినాడు, వినాయకుడు బతికినాడు. అందుకనే గజాసురుడు, గజం లాంటి ముఖం ఉన్నది కాబట్టి గజాననుడు అనే పేరు వచ్చింది. సరే, మరికొంత కాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించినాడు. మనకు కుమారుడు జన్మించినారు, అతను కుమారస్వామి. ఆ కుమారస్వామి జన్మించిన తర్వాత దేవతలందరూ కలిసి, అయ్యా మీకు 2 కొడుకులు ఉన్నారు కదా, మీ 2లో ఎవరినో ఒకరిని మాకు గురువుగా పెట్టండి. ఇప్పుడు మేము పూజలు చేస్తాం, పూజలు చేసేటప్పుడు ఏమంటారు, అయ్యా నా పూజ చేయి, నా పూజ చేయి, నా పూజ చేయి అంటారు. నేనే గొప్ప అంటారు. అట్లా కాదయ్యా, ఏ దేవుడి పూజ చేసినా సరే మొదలు ఒక గురువుగా పూజ చేయాలి. గురువు పూజ చేసిన తర్వాత మనం మిగతా పూజ చేయాలి. కాబట్టి మీ కొడుకుల లోపల ఎవరినైనా ఉంచండి అంటారు. అప్పుడు కుమారస్వామి ఏమంటాడు, ఎవరికైనా ఆపదలు వస్తే నేను నెమలి వాహనం కదా, వెళ్ళి పరిగెత్తి వారిని కాపాడుతాను, కాబట్టి నేనే ఉంటానంటాడు కుమారస్వామి. అయ్యా నేను పెద్దవాడిని కదా, నేనుంటానంటాడు వినాయకుడు. అయ్యా నువ్వు మరుగుజ్జువాడు, ఎలుక వాహనం, పరిగెత్తలేవు, ఎవరికైనా ఆపద వచ్చిందంటే నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, వారిని కాపాడలేవు, కాబట్టి నేనే ఉంటానంటాడు కుమారస్వామి. ఆ 2 తగాద పడుతూ ఉన్నారు. ఆ తగాద పడుతూ ఉంటే పరమేశ్వరుడు అంటారు, అయ్యా మీరు తగాద పడద్దండి, మీకు ఒక పరీక్ష పెడతాను, ఆ పరీక్షలో ఎవరైతే నెగ్గుతారో వారికి దేవతల ఆధిపత్యం ఇస్తానంటాడు. ఇప్పుడు ఈ రోజు మన పిల్లలకు స్టడీ చెప్పి ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ ఇవన్నీ కూడా పరీక్షలు పాస్ అవ్వకుండా వస్తున్నాము. ఆ దేవతలుగా ఆ రోజు పరీక్షలు పెట్టినాడు. కాబట్టి మనము కష్టపడితే, బుద్ధి ఉంటే, ఆలోచన ఉంటే ఏదైనా సాధిస్తాము. కాబట్టి వినాయకుడు ఏం చేస్తాడు, పరిగెత్తి పాలు తాగకుండా కూర్చొని పాలు తాగుతాడు. అందుకని ఏం చేస్తాడు, ఆలోచన చేస్తాడు. ఏం ఆలోచన చేసిండు, అయ్యా ఈ లోకంలో కూడా తల్లిదండ్రికి మించిన దైవం లేదు, కాబట్టి మీరైనా తల్లిదండ్రులు అని చెప్పేసి తండ్రిని కూర్చుండబెట్టి వారి కాళ్ళకి నమస్కారం చేసినాడు. ఓం నమో నారాయణాయ నమః, నారాయణ అష్టోత్తర మంత్రాన్ని చదివినాడు. ఓం నమ శివాయ నమః పంచాక్షర మంత్రాన్ని చదివినాడు. వాళ్ళ తండ్రికి దండం పెట్టుకొని కాళ్ళకి నమస్కారం చేసి 3 చుట్లు వాళ్ళ చుట్టూ తిరుగుతాడు. 3 చుట్లు వారి తల్లిదండ్రుల చుట్టూ తిరిగేసరికెల్లా 3 లోకాలలో ఉన్నటువంటి సమస్త నదులలో మునిగి స్నానం చేసిన పూజ ఫలితం వస్తుంది. అప్పుడు శంకరుడు ఏం చెప్పినాడు, 3 లోకాలలో ఉన్నటువంటి నదులలో మునిగి స్నానం చేసి మొదలు కైలాసాన్ని ఎవరు వస్తారో వాళ్ళకి దేవతల ఆధిపత్యం ఇస్తానంటాడు. చెప్పిందే తడవు కుమారస్వామి నిమర్వాహన కాబట్టి పరిగెత్తి వెళ్ళిపోతాడు. ఎక్కడన్నా వెళ్ళేసరికల్లా వినాయకుడు స్నానం చేసి బయటకు వస్తున్నాడు. అప్పుడు కుమారస్వామి వెళ్తూ ఉంటుంటాడు. ఇంకో దగ్గర వెళ్ళేసరికల్లా అక్కడ వినాయకుడు స్నానం చేసి బయటకు వస్తున్నాడు. కుమారస్వామి అప్పుడు వెళ్తుంటాడు. ఎన్ని నదులలో వెళ్ళినా సరే వినాయకుడు స్నానం చేసి బయటకు వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంటాది. వినాయకుడు మాత్రం కుమారస్వామి అప్పుడు వెళ్తూ ఉంటుంటాడు. చివరికి కైలాసం వచ్చేసరికల్లా మళ్ళీ కైలాసంలో వినాయకుడు అక్కడే ఉంటాడు. అప్పుడు కుమారస్వామి అంటాడు, అయ్యా నేను ఓడిపోయినానని ఒప్పుకుంటాడు. అప్పుడు శంకరుడు ఏం చేస్తాడు, దేవతలందరినీ పిలిచి చెప్తారు, అయ్యా ఇక నుంచి మీరు ఎవరు ఏ పూజ చేసినా సరే వినాయకుడు పూజ చేయాలి, వినాయకుడు పూజ చేసిన తర్వాతనే మిగతా వ్రతాలు, పూజలు, నోములు చేయాలని చెప్పేసి ఆ మీ దేవతలందరూ కూడా గురువుగా ఉంటాడు అని చెప్పేసి శంకరుడు చెప్తారు. అంతేకాకుండా వినాయకుడు పూజ చేసినా సరే పసుపుతోటి గణపతి చేస్తాం. ఆ పసుపు గణపతి ఎందుకు చేస్తాం అనేది రేపు కథ చెప్తానండి. అయితే ఎందుకంటే ఇప్పటికి ఆలస్యం అయిపోయింది కదా, అందరు ప్రసాదాలు చూస్తున్నారు ఇంకా. కాబట్టి రేపు పసుపు గణపతి ఎందుకు చేస్తాము, ఆ పసుపు గణపతికి చేసిన తర్వాత వినాయకుడికి 21 రకాల పత్రి పెడతాం. తులసి ఆకు మాత్రం ఈ రోజే పెడతాం. తులసి ఆకు మాత్రం మిగతా రోజుల్లో పనికి రాదు. ఎందుకు రాదు అనేది రేపు చెప్తాం కదా. మరి ఆ విధంగా దేవతలందరూ చెప్పినారు, అయ్యా వినాయకుడు పూజ చేసిన తర్వాత మీరు మిగతా పూజలు చేయాలని. అప్పుడు ఆ దేవతలందరూ ఏం చేస్తారు, ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినారు అనుకోండి, అయ్యో రండి అని చెప్పేసి తీసుకుపోయి ఉండ్రాళ్ళు, భక్షాలు, లడ్డూలు అడ్డు పెడతాం. మరి దేవత కాబట్టి దేవతలందరూ 360,000 కోట్ల దేవతలు ఉన్నారు. అందరు అంటారు, అయ్యా మా ఇంటికి రండి అంటుంటారు. ఎవరింటికి పోకుంటే వాళ్ళు బాధపడతారు. కాబట్టి పిలిచిన దేవతలందరూ ఇంటికి పోతా ఉన్నాడు. వాళ్ళు పెట్టిన లడ్డూలు, ఉండ్రాళ్ళు, భక్ష్యాలు తింటున్నాడు. మంచిగా పొద్దు నుంచి తింటున్నాడు. సాయంత్రం వచ్చేసరికి ఎలా బుర్ర ఇట్లా పెరిగిపోయింది. ఆయన బుర్ర పెరిగిపోయింది. ఇక ఏం చేద్దాము, మరి చీకటి అయిపోయింది, రేపు పొద్దున వస్తానులే అని చెప్పేసి మిగతా దేవతలకు చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక
కైలాసానికి వెళ్తాడు. కైలాసంలో అతనికి ఏమిటంటే రోజు ఉదయం లేవగానే తల్లిదండ్రికి దండం పెట్టుకుంటాడు. మళ్ళీ పడుకునే ముందు కాళ్ళకి తల్లిదండ్రికి దండం పెట్టుకొని పడుకుంటాడు. మరి ఆ రోజు చీకటి అయిపోయింది, ఇక వెళ్తాడు. వెళ్ళి తండ్రికి తల్లికి దండం పెడదామని ఇట్లా వంగుతాడు. వంగేసరికల్లా బుర్ర పెద్ద పెరిగింది కాబట్టి భూమి మీద ఆరిపోతుంది. ఇట్లా చేతులు పైకి లేసినాయి, ఇక్కడ కాళ్ళు లేస్తున్నాయి, తరాజులాగా ఊగుతా ఉంటుంటాడు. కాళ్ళు చేతులు పైకి లేస్తా ఉన్నాయి, బుర్ర కింద ఆనింది, తలకాయ కింద కాళ్ళకి ఆంతలేదు, చేతులు ఆంతలేవు, కాళ్ళు ముట్టుకుని దండం పెట్టుకుందామంటే అయ్యో అవస్థలు పడుతూ ఉంటుంటాడు. అవస్థలు పడుతూ ఉంటే శంకరుని యొక్క నెత్తిలో ఉన్నటువంటి చందమామ తెల్లగా ఉంటది కదా, చందమామ చూసి పక 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 నవ్వుతాది. మనం అంటాం కదా, అబ్బో వీడు నవ్వులా ఎగతాలు నవ్వుతారు రా అంటుంటాం. కొందరు నవ్వుతుంటే అబ్బా చాలా నవ్వుతుందండి, మంచి సంతోషం అండి, నవ్వుతుంటే ఇంకా నవ్వాలా చూడాలనిపిస్తుంది అంటుంటాం. కానీ ఆ శంకరుడి నెత్తిలో ఉన్న చందమామ గర్వముతోటి ఇతను అవస్థలు పడుతుంటే చూసి గర్వంతోటి నవ్వేసరిగల్లా పొట్ట పగిలిపోతాది. వినాయకుడు పొట్ట పగిలిపోతాది. ఆ కుడుములన్నీ లోపల బయట వచ్చేసేస్తాయి. అప్పుడు పార్థిదేవి చూసి, అయ్యా నా కొడుకు అవస్థలు పడుతున్న విషయాన్ని చూసి ఎగతాళిగా నవ్వినావు కాబట్టి, నువ్వు తెల్లగా ఉన్నాను, చక్కగా ఉన్నాను, అందంగా ఉన్నాను గర్వంతో నవ్వినావు కాబట్టి నీ ముఖము మొత్తం నల్లగా అయిపోగాక, నిన్ను ఎవరు చూసిన వారికి నీలాపనిందరొచ్చుగాక అని శాపం పెట్టేస్తుంది. ఆ శాప మహిమ వల్ల వెంటనే చంద్రమామ చీకటి అయిపోయింది, లోకమంతా చీకటి అయిపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు పరిగెత్తుకుంటూ వస్తాడు పార్థిదేవి దగ్గరికి. అయ్యో తల్లి, సూర్యుడు చంద్రుడు ఉంటేనే లోకం ఉంటుంది, జీవరాశులు ఉంటాయి, చెట్లు పుట్టలు ఉంటాయి, మరి కాబట్టి నీ శాప నివృత్తి చేసుకో అంటాడు. అయ్యా నా కొడుకు నవ్వుతున్నాడు, నా కొడుకు పడే అవస్థలు చూసి నవ్వినాడంటే, అమ్మా శాప నివృత్తి చేసుకోండి, నీ కొడుకు నేను బ్రతికిస్తానంటాడు బ్రహ్మదేవుడు. సరే, అప్పుడు శాపం ఏమని నివృత్తి చేసింది? చందమామ ఎప్పటికీ పున్నమిలాగా ఉండేవాడు. అప్పటి నుంచి 15 రోజులు పున్నమిలాగా, 15 రోజులు అమావాస్యలాగా. అంటే అప్పటి నుంచి ఒక 15 రోజులేమో చిన్నగా, పాడిన నాడు సన్నగా రేఖలాగా ఉండి, దశమి నాటి 30వ మందం పున్నమికి పూర్తిగా ఉండమవుతుంది. మళ్ళీ తెల్లారి నుంచి క్షీణిస్తూ ఉంటుంటాడు, మళ్ళీ అమావాస్యలాగా అయిపోతుంది. అంటే 15 రోజులు ఇట్లా, 15 రోజులు అట్లా ఉందిగా కానీ శాపం నివృత్తి చేశాది. సరేనమ్మా, మరి అతని ముఖాన్ని చూడొద్దన్నావు కదా, ప్రతిరోజు సూర్యుడిని చంద్రుడిని చూస్తారు, మరి అట్లా వారికి నీలాపనిందలు కలుగుతాయన్నావు కదా, మరి ఎట్లా అంటే ప్రతిరోజు చూస్తే ఏం కాదండి, ఈ రోజు భాద్రపద శుద్ధ చవితి కదా, ఈ రోజు మాత్రం చూడొద్దు అని అంటారు. చూస్తే ఎట్లాంటి నీలాపనిందలు కలుగుతాయి అని చెప్పేసి అంటే, పూర్వము కృష్ణుడు ఏం చేసేవాడంటే ప్రతిరోజు పాలు పిండుకొని తాగేవాడు. అంటే గోమలోకి వెళ్ళి ఆ గోశాలలో ఉన్నటువంటి ఆవులకు పాలు పిండుకొని తాగేవాడు. అప్పుడే నారదుడు వచ్చినాడు, చెప్పినాడు, అయ్యా ఈరోజు భాద్రపద శుద్ధ చవితి, ఈ రోజు నువ్వు బయటికి వెళ్ళొద్దండి, చంద్రుడిని చూడొద్దండి అని చెప్పేసి అంటాడు. సరేనయ్యా నేను బయటికి వెళ్ళను అంటాడు. సరే గోశాల వెళ్తాడు, పాలు పిండుకుంటుంటాడు. ఆ పాలు పిండుకుంటుంటే పాల లోపల చంద్రుడి బింబం కనిపిస్తుంది, పాల లోపల చంద్రుడి బింబం కనిపిస్తుంది. అప్పుడు అనుకుంటాడు విష్ణుమూర్తి, అయ్యో చంద్రుడిని చూశాడు, మరి ఏమి నీలాపనిందా కలుగుతాయో అనుకుంటాడు. అనుకొని మరుసటి రోజు ఆ కృష్ణుడు ఏం చేస్తాడు, సత్రాజిత్ రాజు ఉంటాడు, ఆ రాజుగారి దగ్గరికి వెళ్తాడు. ఆ రాజుగారి దగ్గర శమంతకం అని ఒక వజ్రం ఉంటుంది, అది రోజుకు 16 వరాలు బంగారం ఇస్తుంది. అప్పుడు కృష్ణుడు ఏమంటాడు, అయ్యా ఈ బంగారం నాకు ఇవ్వండి, నేను రాజ్యాన్ని పరిపాలన చేస్తా కదా, అందరికి ఉపయోగపడుతుంది అంటాడు. కానీ సత్రాజిత్ ఏమంటాడు, లేదండి అది మా పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తి, అది మేము మా దగ్గరే పెట్టుకుంటాం, ఎవరికి ఇవ్వను అంటాడు సత్రాజిత్తు. సరేలేవయ్యా ఇవ్వకుంటే పర్వాలేదు అంటాడు. విష్ణుమూర్తి గారు వెళ్ళిపోతాడు. విష్ణుమూర్తి వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు సత్రాజిత్తు యొక్క తమ్ముడు ప్రసన్నసేనుడు అతను ఏం చేస్తాడు, మణిని తీసుకొని మెడలో వేసుకొని అడవిలోకి వేటకి వెళ్తాడు. ఆ అడవిలోకి వేటకి వెళ్ళగానే అక్కడ సింహం చూసేసి అది ఎర్రగా మాంసముద్దలాగా ఉండగానే అతని మీద పడి అతనికి సంహారం చేసేసి ఆ మాంసముద్ద తిందామనేసరికల్లా, గట్టిగా ఉండేసరికల్లా ఆ మాంసముద్ద పారవేసి ఆ సింహం అతన్ని చంపేసి వెళ్ళిపోతాది. ఆ సత్రాజిత్తు ఆ విషయం తెలుసుకొని, కృష్ణుడు నన్ను అడిగినాడు మణిని నేను ఇవ్వలేదు కాబట్టి నా తమ్ముని చంపేసి పోయినాడు అని నీలాపనింద పెట్టేస్తాడు. సత్రాజిత్తు విష్ణుమూర్తి గారు మణిని అడిగితే నేను ఇవ్వలేదు కాబట్టి నా తమ్ముని చంపేసి ఆ మణిని తీసుకుపోయినాడని నీలాపనింద పెట్టేస్తాడు. అక్కడ చనిపోయినటువంటి ఆ సత్రాజిత్తు తమ్ముడు అక్కడ పక్కకు ఉన్నటువంటి మాంసముద్దలాగా ఉన్నటువంటి మణిని, అక్కడ ఒక బల్లూకం, ఒక రాక్షసుడు ఉంటాడు, ఆ బల్లూకం జాంబవతుడు. ఆ జాంబవతుడు ఏం చేస్తాడు, ఆ మణి ఎర్రగా కనిపిస్తూ ఉంటుంటే అది తీసుకుపోయి తన కూతురు జాంబవతి ఏడుస్తూ ఉంటుంటుంది. ఏడుస్తూ ఉంటే ఆ తొట్టెలకు కడతాడు దీన్ని, మణిని ఆ తొట్టెల కట్టి ఆడిపిస్తూ ఉంటుంటాడు. ఆ తొట్టెల కట్టగానే పిల్ల ఏడుపు ఆపేస్తుంది.
సరే తెల్లవారుగానే సత్రాజిత్ ఏం చేస్తాడు, కృష్ణుడు నా తమ్ముని చంపేసిన నీలాపనింద పెడతాడు. అప్పుడు ఆ విష్ణుమూర్తి ఏం చేస్తాడు, సైన్యాన్ని తీసుకొని అడవిలోకి వెళ్తాడు. ఎక్కడైతే చనిపోయినాడో ఆ అడవిలోకి వెళ్ళిపోతాడు. ఆ అడవిలోకి వెళ్ళేసరికల్లా మెల్లమెల్లగా చూసుకుంటూ వెళ్ళేసరికల్లా ఆ చనిపోయిన దగ్గర నుండి అడుగులు కనబడుతూ ఉన్నాయి. అంటే బల్లూకము వెళ్ళినటువంటి అడుగులు కనబడుతూ ఉన్నాయి. ఆ అడుగులు ఎక్కడ దాకా పోయినాయి అని చూసుకుంటూ వెళ్ళేసరికల్లా ఒక పెద్ద గుహలోకి వెళ్ళినాయి. ఆ గుహ లోపల తొట్టెలకు కట్టి ఉన్నాడు అది మణి. అసలు ఆ విష్ణుమూర్తి వెళ్ళి ఆ మన్ను తీసుకుందామని తీసుకుంటుంటాడు. ఆ తీసుకుంటేగానే పిల్ల రాక్షసి జాంబవతి కేవ ఏడుస్తూ ఉంటుంటది. అయ్యో ఏడుస్తుండగానే కేకలు వినబడి ఆ తండ్రి వచ్చేస్తాడు. ఆ తండ్రికి ఏంటంటే పూర్వజ త్రేతాయుగంలో కూడా కోరుకున్నాడు రాముడితోటి, అయ్యా మీతోటి ముష్టి యుద్ధం చేయాలని కోరిక ఉన్నది అంటాడు. సరేనయ్యా వచ్చే జన్మలో నెరవేరుతుంది అంటాడు అప్పుడు రాముడు. సరే అతనికి ఏ దేవుడితో యుద్ధం చేసినా బలం తగ్గదు, రాముడితో చేస్తే మాత్రమే బలం తగ్గుతూ ఉంటుంటది. సరే ఆ జాంబవతి ఏడుస్తూ ఉంటుంటే ఈ లోపల రాక్షసుడు పరిగెత్తుకుంటూ వచ్చేసి ఇతను యుద్ధం చేస్తూ ఉంటుంటాడు. ఆ ముష్టి యుద్ధం చేస్తూ ఉన్నాడు కృష్ణుడితోటి. ఆ ముష్టి యుద్ధం చేస్తుంటే 21 రోజులు వచ్చేసరికల్లా ఆ రాక్షసుని బలం తగ్గిపోతుంది. అప్పుడు అతను గ్రహిస్తాడు, మీరు ఎవరో మామూలు మనుషులు కారండి, సాక్షాత్ విష్ణుమూర్తే మీరు. కాబట్టి నా యొక్క త్రేతాయుగంలో ఉన్నటువంటి కోరికను నెరవేర్చినారు కాబట్టి మీరు మణి గురించి వచ్చారు కాబట్టి మణిని తీసుకోండి అంటాడు. అంతేకాకుండా ఈ మణిని తీసుకోండి, మణితో పాటు నా కూతురు జాంబవతిని వివాహం చేసుకోండి అని చెప్పేసి ఆ కూతురునిచ్చి వివాహం చేసి ఆ మణిని కూడా ఇచ్చేసి పంపిస్తాడు. మరి ఆ కృష్ణుడు బలవంతుడు కాబట్టి ఆ మణిని తీసుకొని వివాహం చేసుకొని సత్రాజిత్ దగ్గరికి వస్తాడు. అయ్యా నేను తమ్ముని చంపలేదు, ఇదిగో నీ వస్త్రం ఇది, నీ మణి నీకు అని చెప్పేసి మణిని ఇచ్చేస్తాడు. కానీ సత్రాజిత్ ఏం చేశాడు, అయ్యా ఇక ఈ మణి నా దగ్గర వద్దు, ఇది నువ్వే తీసుకో అని చెప్పేసి ఈ మణితో పాటు నా చెల్లెలు సత్యభామను వివాహం చేసుకో అని చెప్పేసి ఆ సత్యభామనిచ్చి వివాహం చేసి ఆ మణి కూడా ఇచ్చేసి పంపిస్తాడు. మరి విష్ణుమూర్తి గారు కాబట్టి బలవంతుడు కాబట్టి అతనిగా నిరూపణ చేసుకున్నాడు, నీలాపనింద పాపుకున్నాడు. మరి మామూలు మనుషులందరూ కూడా ఉంటారమ్మా, మరి వారందరూ కూడా చంద్రుడు చూస్తారు కదా, మరి వారికి నీలాపనింద కలగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే అప్పుడు పార్థిదేవి చెబుతుంది, అయ్యా ఈ రోజు భాద్రపద శుద్ధ చవితి రోజు, ఈ రోజు గనక వినాయకుడు పూజ చేసి వ్రతము విని కథ విని అక్షంతలు శిరస్సున వేసుకుంటే గనక వారికి ఎట్లాంటి నీలాపనిందలు రావు. అంతేకాకుండా వినాయకుడు పూజ చేయడం వల్ల సిద్ధి గణపతి, బుద్ధి గణపతి, విద్యా గణపతి, లక్ష్మీ గణపతి, అనేక గణపతులన్నీ కూడా ఆశీస్సులు మనకు లభిస్తాయి అని చెప్పేసి పార్వతీదేవి పరమేశ్వరుడికి ఆ సూత మహర్షులందరికీ తెలియజేస్తారు. ఇది వినాయకుడు యొక్క వృత్తాంతం. జయ బలో గణేష్ మహారాజుకి, జయ బలో గజానన మహారాజుకి, జయ బలో పార్వతీ నందనికి. ఆ మంగళారతి పుట్టుకరమ్మా. అమ్మ మీ దగ్గర ఉన్న అక్షంతలు అట్లే పట్టుకోండి, తర్వాత లేచి ప్రదక్షిణ చేసి అక్షంతలు శిరస్సులో వేసుకోవాలి. అవి తర్వాత కొన్ని దేవుడికి వేయాలి. హారతి బుట్టి అమ్మ. సరే మీరు అందరు లేదు, మీరు అక్షంతలు ఇవ్వండి, లేచి ప్రదక్షిణ చేయండి. అందరు కూడా అక్షంతలు తీసుకొని లేచి నిలబడి ప్రదక్షిణ చేయడమ్మా. ఓం యాని కాని పాపాని జన్మాంతరుతాని తాని తాని ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాః పాపాత్మ పాప సంభవం నాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాసి త్వమే మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిపః శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆత్మనమస్కారం సమర్పయామి. ఎప్పుడు వినాయకుడి గుడికి వెళ్ళినా సరే ప్రదక్షిణ చేసినా సాష్టాంగ నమస్కారం చేసిన ఫలితం రాదు. మరి ఎట్లా ఫలితం వస్తుందయ్యా? గుంజీలు తీయాలి. ఎందుకు గుంజీలు తీయాలి వినాయకుడి దగ్గర అనేది రేపు కథ చెప్తాను. ఇప్పుడు మాత్రం మీరు 5 గుంజీలు 11 గుంజీలు తీయండి, తీస్తుంటే 54 కూడా తీయండి. ఓం గణపతే నమః, గంగనాధిపతయే నమః. కర్పూరం మంగళారతి అమ్మ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకం దేవి నారాయణ నమోస్తుతే. ఆనందమంగళ నీరాంజనం సమర్పయామి.
అమ్మా ఎవరు ఇప్పుడే రావద్దండి, కొద్దిగా ఆగండి. ఇంకా హారతి ఇచ్చిన తర్వాత తీర్థప్రసాదాలు ఇస్తాను, ఉండండి. అందరు అక్కడి నుంచి హారతి పెట్టుకోండి. జయ బృహదేశ్వర మహారాజుకి. అందరు ఇప్పుడే రావద్దండి, ఒక 2 నిమిషాలు ఆగండి. ఇక 2 నిమిషాలు ఆగండి. హారతి తీసుకోండి. అమ్మ వెనకాల కలశం చెంబులు ఉన్నాయి, జాగ్రత్తగా కొంచెం పక్క జరగండి. హారతి తీసుకోండి, అక్కడి నుంచి దండం పెట్టుకోండి. ఆ కలశం పక్క పెట్టుకోండి, పక్క పెట్టేసుకోండి. కొద్దిగా దూరం పెట్టేసుకోండి. మహామంగళారతి, పిండి మంగళారతులు ఇవ్వమ్మా. ఆ కలశం ముందు పెట్టేసుకోండి. ప్రసాదాలు పక్క పెట్టండి. కమిటీ మెంబర్స్ ఇక్కడ రండి బాబు, కమిటీ మెంబర్స్ ఇక్కడ రండి. ప్రసాదాలు పక్క పెట్టండి. ఆ కలశాలు ముందు పెట్టమ్మా. మైక్ అక్కడే ఉంది, మైక్ అక్కడే ఉంది, అయినా చెప్పండి. ఏంటిది? నాకు మైక్ హ్యాండిల్ చేయడం రాదు. మైక్ హ్యాండిల్ నాకు చేయడం రాదు. తిరు తిరు శ్రీకాంత్ గారికి ఇచ్చారా? ఇస్తా హలో, దయచేసి బయట ఉన్న వాళ్ళు బయట వెయిట్ చేయండి. లోపల ఉన్న వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత క్యూ లైన్లో రండి. బట్ట కాకుండా ఆడబెట్టి ప్రసాదం ఉంది, మూత ప్రసాదం మూత అక్కడే దయచేసి బయటే వెయిట్ చేయండి, లోపల ఓవర్ వెయిట్ అవుతుంది. ప్రసాదం
महाराज की जय गजानन महाराज की जय गुरु पार्वती नंदन की अंदर बैठ డైరెక్టర్ అది లైవ్ మన ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు అడుగుతున్నారని వాళ్ళ కోసం ఇచ్చేసాం. తప్పేం మాట్లాడలేదు కదా. భక్తులకి మనవి, అన్ని తీసుకెళ్ళిపో. భగవంతుని దర్శించుకున్న వాళ్ళు ప్రసాదాలకు బయటకు వెళ్లాల్సిందిగా కోరుతున్నాము. మళ్ళీ గట్టిగా చెప్పు, సౌండ్ పెంచండి రా. గట్టిగా గట్టిగా చెప్పాలి మళ్ళీ. దయచేసి భక్తులందరూ కూడా భగవంతుని దర్శించుకున్న తర్వాత బయటికి వచ్చి ప్రసాదాలను తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ప్రగతి నగర్ ప్రజలందరికీ ఒక సందేశం. ఆగస్ట్ 30వ తేదీ శనివారం మన ప్రగతి నగర్ లోని బతుకమ్మ ఘాట్ వద్ద రక్తదాన శిబిరం నిర్వహించబడుచున్నది. ఈ పవిత్ర కార్యంలో ప్రగతి నగర్ ప్రజలందరినీ సహకరించమని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. మీ రక్తదానం ఎంతో మంది జీవితాలను కాపాడుతుంది. మీ సమయాన్ని కేటాయించి తప్పక హాజరు కావాలని మనవి. ధన్యవాదాలు. వీర్ భగత్ సేవక్ అసోసియేషన్. ఇటు వరలక్ష్మి
ప్రగతి నగర్ ప్రజలందరికీ ఒక సందేశం. ఆగస్ట్ 30వ తేదీ శనివారం మన ప్రగతి నగర్లోని బతుకమ్మ ఘాట్ వద్ద రక్తదాన శిబిరం నిర్వహించబడుచున్నది. ఈ పవిత్ర కార్యంలో ప్రగతి నగర్ ప్రజలందరినీ సహకరించమని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. మీ రక్తదానం ఎంతో మంది జీవితాలను కాపాడుతుంది. మీ సమయాన్ని కేటాయించి తప్పక హాజరు కావాలని మనవి. ధన్యవాదాలు. వీర్ భగత్ సేవక్ అసోసియేషన్. ప్రగతి నగర్ ప్రజలందరికీ ఒక సందేశం. ఆగస్ట్ 30వ తేదీ శనివారం మన ప్రగతి నగర్లోని బతుకమ్మ ఘాట్ వద్ద రక్తదాన శిబిరం నిర్వహించబడుచున్నది. ఈ పవిత్ర కార్యంలో ప్రగతి నగర్ ప్రజలందరినీ సహకరించమని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. మీ రక్తదానం ఎంతో మంది జీవితాలను కాపాడుతుంది. మీ సమయాన్ని కేటాయించి తప్పక హాజరు కావాలని మనవి. ధన్యవాదాలు. వీర్ భగత్ సేవక్ అసోసియేషన్. చెప్పాలా? భక్తుల విజ్ఞప్తి, సండే నాడు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కావున ఎవరైనా అన్నదానానికి విరాళాలు ఇచ్చేవాళ్ళు కమిటీ మెంబర్స్ సంప్రదించవలసిందిగా విజ్ఞప్తి. లేదా హుండీ ఉన్నది ఇక్కడ ఎదురుగా, హుండీలో కూడా వేయొచ్చండి. ఏది
ప్రజలందరికీ ఒక సందేశం. ఆగస్ట్ 30వ తేదీ శనివారం మన ప్రగతి నగర్లోని బతుకమ్మ ఘాట్ వద్ద రక్తదాన శిబిరం నిర్వహించబడుచున్నది. ఈ పవిత్ర కార్యంలో ప్రగతి నగర్ ప్రజలందరినీ సహకరించమని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. మీ రక్తదానం ఎంతో మంది జీవితాలను కాపాడుతుంది. మీ సమయాన్ని కేటాయించి తప్పక హాజరు కావాలని మనవి. ధన్యవాదాలు. వీర్ భగత్ సేవక్ అసోసియేషన్. తెలియదు నెట్వర్క్ అదేందో పేరు వెనక్కి చెప్పడా గూగుల్లో కూడా ప్రగతి నగర్ ప్రజలందరికీ ఒక సందేశం. ఆగస్ట్ 30వ తేదీ శనివారం మన ప్రగతి నగర్లోని బతుకమ్మ ఘాట్ వద్ద రక్తదాన శిబిరం నిర్వహించబడుచున్నది. ఈ పవిత్ర కార్యంలో ప్రగతి నగర్ ప్రజలందరినీ సహకరించమని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. మీ రక్తదానం ఎంతో మంది జీవితాలను కాపాడుతుంది. మీ సమయాన్ని కేటాయించి తప్పక హాజరు కావాలని మనవి. ధన్యవాదాలు. వీర్ భగత్ సేవక్ అసోసియేషన్. నాకు కంపల్సరీ కావాలి. ఇప్పుడే ఇచ్చానా అంటే నేను కిట్టే కదా పుడ్డింగ్ ఇది మన గిన్నె నాకు పేరు గుర్తొస్తుంది. అదేనా ఏం లేదు చూడాలని చేస్తారు.